వాక్యంలోనికి వెళ్ళిపోదాము. కానీ వెళ్ళకముందు ఎందుకో somehow I feel like telling this. ఈ మనిషిని గురించి చూడండి ఒకసారి. కమ్ టు 6th verse తర్వాత 7th verse రండి. కమ్ టు 7th verse. యేసు ప్రభు నన్ను హీల్ చేశాడు కదా. ఎట్లా చేసిండు, ఎట్లా స్వస్థపరిచిండు? ఫస్ట్ ఉమ్మేసి బురద తీసి కళ్ళకు పోసిండు. ఏమన్నా అయిందా? ఏం కాలేదు. అంటే ఏం చెప్తున్నాడు? మీ శరీర భాగాలన్నీ భూమి నుంచి వచ్చాయి, భూమి నుంచి తీసాను, బట్ వాటిలో ఏమాత్రమో శక్తి లేదు ఇప్పుడు. ఎందుకంటే భూమి అంతా కూడా కరప్ట్ అయిపోయింది, నాశనం అయిపోయింది. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు యేసు ప్రభు? నువ్వు వెళ్ళి సిలోయేం కోనేట్లో కడుక్కోర్రా. సిలోయేం అంటే ఎవరు? పంపబడినవాడు. పంపబడినవాడు ఎవరు? యేసు ప్రభు. హల్లెలూయా. అంటే భూమిలో క్రియేషన్, సృష్టింపబడిన సృష్టిలో ఏమాత్రము శక్తి లేదు, సృష్టికర్తలో మాత్రమే శక్తి ఉంది. ఆమేన్. అంటే ఏ చిన్న సమస్య వచ్చినా ఆ మందు ఈ మందు, ఈ మట్టి ఆ మట్టి అని పొగుడు. అవునా? యేసు ప్రభు క్లియర్ చెప్తుంది ఏంటంటే నన్ను ఫాలో కండి. అందుకే ఆయన ఏం చెప్పాడు? సిలోయం కొనేట్లో కడుక్కొని వస్తే నువ్వు స్వస్థత పొందుతావు. అవునా? కడుక్కొని వచ్చిండు, స్వస్థత పొందాడు. తర్వాత చూడండి నెక్స్ట్ వర్స్. కాబట్టి పొరుగు వారు వాడు భిక్షకుడని అంతకుముందు చూసిన వారు వీడు కూర్చుండి భిక్షం ఎత్తుకొని వాడు కాడా అని, వీడే అని కొందరును, వీడు కాడు వీడి పోలి ఉన్న ఇంకొకరిని మరికొందరు అనేది. వీడైతే నేనే అనను. చూడండి వీడి లైఫ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది చూడండి. వీడు ఒక భిక్షగాడు, కళ్ళు లేని భిక్షగాడు. మన రోడ్ మీద చాలా మంది చూస్తుంటాం. సీ హౌ హిస్ లైఫ్ ఈస్ ట్రాన్స్ఫార్మ్. 10 మంది వచ్చి వీడు భిక్షగాడా కాదా అని అడిగారు. దిస్ ఈస్ అ టైమ్ ఆఫ్ టెస్టిమనీ. వాడు ఏం చెప్పొచ్చు? కళ్ళు వచ్చినాయి కదా, నీకు అడుకోవాల్సిన పని లేదు, వేరే పని ఏదైనా చేసుకోవచ్చు కదా, పోయి నేను విషయాన్ని కాదు వేరే అని చెప్పుకొని కూడా పోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ దే వర్ కన్ఫ్యూజ్డ్, వీడేనా కాదా అని డౌట్ వచ్చింది. కానీ వీడేమంటున్నాడు? నేనే భిక్షగాన్ని, నేనే ఒకప్పుడు గుడ్డోన్ని. హీస్ టెస్టిఫైయింగ్ బిఫోర్ పీపుల్. వీడి టెస్టిమనీ ఎంతవరకు పోయింది చూడండి. నేనే అన్నాడు. తర్వాత నెక్స్ట్, వారు నీ కన్నులు ఎలాగో తెరవబడినని వాడిని అడుగగా, నెక్స్ట్ వర్స్ బి అటెంటివ్. వాడు యేసు అని ఒక మనుషుడు బురద చేసి నా కన్నుల మీద పూసి, నీవు సిలోయమను కోనేటికి వెళ్ళి కడుక్కొనమని నాతో చెప్పాను. నేను వెళ్ళి కడుక్కొని చూపు పొంది తినలేను. నెక్స్ట్ వర్స్. వారు ఆయన ఎక్కడ అని అడుగగా వాడు, నేను ఎరగను, నన్ను కడుక్కొని రమ్మన్నా ఆయన వెళ్ళిపోయాడు, నేను వచ్చేసరికి ఆయన లేడు. ఓకే నెక్స్ట్. అంతకు ముందు గుడ్డి అయి ఉండిన వాణిని వారు పరిసయ్యుల వద్దకు తీసుకొని పోయారు. ఆలోచించండి. నవ్వు ఒక టెస్టిమనీ ఇంకొక లెవెల్కి వస్తూ ఉంది. పరిసయ్యుల వద్దకు తీసుకుపోయినారు. పరిసయ్యులు అంటే ఎవరు? అప్పుడు ఆ టెంపుల్లో, ఆ చర్చ్లో ఉన్న ప్రీస్ట్. వాళ్ళ దగ్గర తీసుకుపోయినారు. యేసు బురద చేసి వాని కన్నులు తెరిచిన దినము విశ్రాంతి దినం, సబ్బాత్ దినంలో ఆయన చేసింది. నెక్స్ట్ వర్స్. వాడు ఎలాగో చూపు పొందాను దాని గురించి పరిసయ్యులు కూడా వాడిని మరలాడుగా, వాడు నా కన్నుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుక్కొని చూపు పొంది తినని వారితో చెప్పాను. సేమ్ థింగ్ చెప్పిండు ఆయన. బురద పూసిండు, కడుక్కోమన్నాడు. కడుక్కోమంటే కడుక్కున్నాను, చూపు వచ్చేసింది. నెక్స్ట్. కాగా పరిసయ్యులలో కొందరు, ఈ మనుష్యుడు విశ్రాంతి దేవుని ఆచరించుట లేదు కనుక దేవుని యొద్ద నుంచి వచ్చిన వాడు కాడలేదు. మరికొందరు, పాపి అయిన మనుషుడు ఇలాంటి సూచక క్రియలు ఎలాగో చేయగలడని ఇట్లు వారిలో భేదం పుట్టెను. వాళ్ళలో ఒక డివిజన్ వచ్చింది. ఏమి? కొందరు ఏమన్నారంటే, అరే సబ్బాత్ను ఆచరించడంలా. వాళ్ళ దృష్టిలో నిజానికి యేసు ప్రభు చాలా అద్భుతాలు సబ్బాత్ దినంనే చేశాడు. నేను లాస్ట్ వీక్ కూడా చెప్పాను. దేవుని ఉద్దేశం, సబ్బాత్కున్న ఉద్దేశము ఈ పరిసయ్యులు ఎరగడంలా. వాళ్ళకి తెలియదు దేవుని యొక్క ఉద్దేశం, వీళ్ళకి తెలియట్లేదు. వీళ్ళు ఏమనుకుంటున్నారు? ఏ మంచి పని కూడా చేయకూడదు, ఏ అద్భుతం కూడా జరగకూడదు, ఏ పని చేయకూడదు అనేది వీళ్ళ ప్లాన్లో పెట్టుకున్నారు. కాబట్టి ఏం జరుగుతుంది ఇక్కడ? వీళ్ళలో ఒక డివిజన్ వచ్చింది. కొందరేమో వీడు దేవుడి నుంచి వచ్చినోడే కాదు, దేవుడి నుంచి వచ్చినవాడు అయితే సబ్బాత్ దినంను ఆచరిస్తాడు, వీడు అసలు ఏ పని చేయడు. ఇంకొక వర్గం ఏమని చెప్తుంది? అరే అసలు వీడు తప్పుడు మనిషి అయితే, పాపి అయితే ఈయన ఎట్లా ఇట్లాంటి కార్యాలు చేయగలరు అని ఇంకో డివిజన్. నెక్స్ట్. కాబట్టి వారు ఆ గుడ్డివాడిని పిలిచినారు, మళ్ళా పిలిచినారు. అతడు నీ కన్నులు తెరిచినందుకు నీవు అతని గురించి ఏమనుకుంటున్నావు? ఇప్పుడు వీళ్ళలో ఇద్దరికి డివిజన్ వచ్చింది. ఒకరు ఏమనుకుంటున్నారు? వీడు సబ్బాత్ ఆచరించడం లేదు కాబట్టి వీడు దేవుని మనిషి కాదు అన్నారు. ఇంకొక వర్గం ఏమంటుంది?
వీడు ఒకవేళ పాపి అయితే ఇటువంటి కార్యాలు చేయడానికి అసంభవం కదా అనుకుంది. సరే గుడ్డి వాడినే అడుగుదాం, వాడే కదా వాని అభిప్రాయం ఉందో కనుక్కుందాం. నన్ను మళ్ళీ పిలిచినారు, నువ్వు ఆయన గురించి ఏమనుకుంటున్నావు అని వాళ్ళని అడుగుగా ఆయన ఇతను ఒక ప్రవక్త అన్నాడు. ఆమేన్. బాగా గమనించండి, వీడి టెస్టిమనీ. వీడు చూడనే లేదు, ఆ మనిషిని చూడలేదు, కన్ను లేవు. యేసుప్రభు ఆయనకు చెప్పినప్పుడు యేసుప్రభు మాటలు మాత్రం విన్నాడు. పోయి కడుక్కొని వచ్చేసరికి యేసుప్రభు కనపడలే. ఆయన ఒక ప్రవక్త అన్నాడు. నెక్స్ట్, యూదులు వీడు గుడ్డివాడై పుట్టెనని మీరు చెప్పు, మీ కుమారుడు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడు ఎలాగూ సూడ్చుతున్నాడని వారిని అడిగింది. వాళ్ళ తల్లిదండ్రులను పిలిచినారు. ఇప్పుడు తల్లిదండ్రులను పిలిచి వాళ్ళని అడుగుతున్నారు. నెక్స్ట్, అందుకు వారి తల్లిదండ్రులు వీడు మా కుమారుడనియు వీడు గుడ్డివాడిగా పుట్టెననియు మేము ఎరుగుదుము, అయితే ఇప్పుడు ఎలాగూ చూచుతున్నాడో ఎరుగము. తల్లిదండ్రులకు ఒక భయం ఉంది. ఎవడు వీని కన్నులు తెరిచినో అదియో మేము ఎరగము. వీడు వయసు వచ్చిన వాడు, వినినే అడుగుడి, తన సంగతి తానే చెప్పుకోగలడని వారితో అనేది. వీళ్ళకు ఒక భయం వచ్చింది. వీళ్ళకు తెలిసి ఉండొచ్చు, కానీ వీళ్ళు ఏమంటున్నారంటే మాకు తెలియదు. ఎవరు చేశారు? నిజంగా కూడా తెలియకపోయి ఉండొచ్చు. కానీ దేవుని వాక్యం చూడండి, నెక్స్ట్ ఏం చెప్తుంది చూడండి. నెక్స్ట్ వాక్యం, వారి తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగ చెప్పిరి. ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవడైనా ఒప్పుకొని ఎడల వారిని సమాజ మందిరం నుండి వెలివేస్తామని యూదులు అంతకు ముందు చెప్పేస్తున్నారు. ఎవరైనా ఈ యేసు అనే అతన్ని క్రీస్తు అన్నారంటే మీరు ఇంకా చర్చికి రావడానికి, మీరు చర్చి నుంచి బహిష్కరిస్తున్నాం. సమాజంలో రావడానికి లేదు, మా సమాజంలో మీరు పుడుచుకోవడానికి లేదు, మా సంబంధించి మేము ఏదైనా మీ ఇంట్లో ఫంక్షన్ చేస్తే మేము రాము, అర్థమైనా, మిమ్మల్ని మేము వెలేస్తున్నాము అన్నారు. వీళ్ళు తల్లిదండ్రులు భయపడుతున్నారు. అరే మనల్ని వెలేస్తే సమాజంలో మన పరిస్థితి ఏంటి? ఎందుకు వచ్చిందప్ప మనకి పతంట, వాడి మీద వేసేద్దాం, వాడు గుడ్డోడు కదా, వాడు ఏదో ఒకటి చెప్పుకుంటాడులే అని. వాడు గుడ్డిగా ఉండినాడు కదా, వాడికి తెలియదు కాబట్టి తెలియదు అని చెప్పుకుంటాడు అన్నారు. అని వాళ్ళకు భయపడి అట్లా చేస్తున్నారు. ఈరోజు కూడా చాలామంది చాలా సంఘాలలో ఏం జరుగుతుందంటే తప్పుడు ఏమైనా ఉంటే కూడా ఏం కాదులే బాగా వెళ్ళిపోతారు, ఎందుకంటే బహిష్కరిస్తారు. అటు ఇటు అయితే ఇంకా రావద్దని అంటారు, ఇంకా రావద్దని అంటారు. సో అందుకోసం చాలా మంది ఒక ఐడెంటిటీ కోసం లోకంలో నేను పలానా సంఘం చెందిన పలానా సంఘం చెందిన ఐడెంటిటీ ఎక్కడ పోతుంది అనే భయంతో చాలా మంది సంఘాల్లో నడుస్తున్నారు. ఈరోజు కూడా చాలా మంది క్రైస్తవులు సంఘాల్లో ఎక్కువ మంది, ఇప్పుడున్న పెద్ద పెద్ద సంఘాల్లో ఎందుకు ఎక్కువ మంది ఉంటున్నారు అంటే కేవలం బరియల్ గ్రౌండ్ కోసం. చస్తే మమ్మల్ని ఆడబెడతారు. చాలా ఇట్స్ బిగ్ థింగ్. ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఎటువంటి స్థలం అందరికి కామన్ అంటే ఏం లేదు. ఈ వర్గానికి ఇది, ఆ వర్గానికి అది, అట్లా కొందరు పెట్టుకున్నారు. వేరే వాళ్ళని తీసుకొచ్చి చేస్తే ఊరుకుంటారా? ఒప్పుకోరు. మా స్థలంలో మీరు చేయడానికి లేదు. ఇటువంటివి ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా అటువంటి పరిస్థితులు ఉండింటాయి. నెక్స్ట్ వర్స్, కావున వారి తల్లిదండ్రులు వాడు వయసు వచ్చిన వాడు వానినే అడుగుడి అని అన్నారు. నెక్స్ట్ వర్స్, కాబట్టి వారు గుడ్డివాడై ఉండిన మనిషిని రెండవ మారు పిలిచినారు. ఫస్ట్ టైం పిలిస్తే వాడు ఏమన్నాడు? ప్రవక్త అన్నాడు. నెక్స్ట్ టైం అని పిలిచినారు. పిలిపించి దేవుని మహిమపరచుము, ఈ మనుష్యుడు పాపి అని మేము ఎరుగుదామని మాతో చెప్పినారు. ఇప్పుడు నువ్వు ఇంతకుముందు ప్రవక్త అన్నావు కదా, వాడు పాపి అని మాకు తెలుసు, నువ్వు ఇంకా ప్రవక్త అనొద్దు అనే మాట చెప్పినారు. ఇప్పుడానికి నువ్వు ప్రవక్త అనకూడదు, మేము పాపి అని డిసైడ్ చేసినాం. కాబట్టి నువ్వు నీ కళ్ళు వచ్చినాయంటే ఎవరికి చెప్పాలా మహిమ? దేవునికి. ఈ మనిషికి ఇవ్వద్దు, వీడు పాపి. ఈ యేసు అనే వ్యక్తి ఉన్నాడు కదా, ఎవరైతే నువ్వు కళ్ళు వచ్చినాయనుకుంటున్నావు ఆయన పాపి. వీళ్ళు డిసైడ్ చేసేస్తున్నారు, వీళ్ళు ఆయన పాపి అని మేము ఎరుగుదుము, కాబట్టి దేవునికి మాత్రమే నువ్వు మహిమ అని మనతో చెప్పింది. నెక్స్ట్, వాడు ఆయన పాపియో కాడో నాకు తెలియదు, ఆయన ఏం పాపం చేసిందో ఏం చేయలేదో నాకు తెలియదు, నేను ఎరుగుదు. ఒకటి మాత్రం నేను ఎరుగుదు, నేను గుడ్డివాడై ఉండి ఇప్పుడు చూస్తున్నా. వాడు ఏమంటాడంటే ఆ పాపో గీపో మీరే చూసుకోండి, నేనైతే ఫస్ట్ ప్రవక్త అనుకున్నాను, ఇప్పుడు మీరు పాపి అంటున్నారు కాబట్టి ఆయన పాపో కాదో నాకు తెలీదు, నాకు తెలిసిందంటే నేను గుడ్డోని, కళ్ళు కనపడలేదు ఒకప్పుడు, కానీ ఇప్పుడు నేను చూస్తున్నాను. నెక్స్ట్ వర్స్, అందుకు వారు ఆయన నీకేమి చేశాను మళ్ళా అడుగుతున్నారు.
అరే ఏం చేసిండ్రా, ఎట్లొచ్చినారా కళ్ళు? ఒక 10 నిమిషాల క్రితం గుడ్డోళ్ళగా అడుగుతున్నావు, ఇప్పుడు ఏం చేసినావురా, ఏం జరిగిందిరా, ఆయన నీకేం చేశాను, నీ కళ్ళు ఎలాగో తెరిచానని వాడిని మరలా అడుగగా అర్జునుడు ఇప్పుడు వాడు ఇందాక మీతో చెప్పి తినే కానీ మీరు వినకపోతే, ఇంతకుముందు చెప్పినాను మీరు వినలేదు, మీరెందుకు మరలా వినగలుగుతున్నారు? మీరును ఆయన శిష్యులు అనటకు కోరుకొలుస్తున్నారా? నేనైతే ఆల్రెడీ శిష్యుని అయిపోయాను ఆయనకు, మీరు కూడా ఎందుకు ఇన్నిసార్లు వినాలనుకుంటున్నారు ఇదే మాట? ఎవరైనా ఒక విషయాన్ని 10 సార్లు అడుగుతున్నారు అనుకో, 10 సార్లు వినాలనుకో ఇష్టపడుతున్నారు అనుకోండి, అవతల వాడికి ఏమనిపిస్తుంది? ఒక అబ్బాయి ఒక అమ్మాయి పేరు ఊరికి ఎత్తుతున్నాడు ఫ్రెండ్స్ దగ్గర, ఆడ ఏమనుకుంటారు? ఈయనకి ఏదో ఉంది వాళ్ళకి అనుకుంటారా? ఇక్కడ సేమ్ ఇదే పరిస్థితి ఇక్కడ వచ్చింది. ఆయన మీకేం చేసిండు అంటే, అరే నేను శిష్యుడు అయ్యాను, మీరు కూడా అట్లా అనుకుంటున్నారా? మీరు కూడా ఇదే పదే వినాలనుకుంటున్నారా? మీరెందుకు మరలా కోరుతున్నారు? మీరు ఆయన శిష్యులకు కోరుతున్నారా ఏమి అని వారితో ఆయన నెక్స్ట్ వర్డ్ చూడండి. అందుకు వారు, నీవే వాని శిష్యుడవు, మేము మోసే శిష్యులం. దేవుడు మోషేను సేవకునిగా పెట్టిండు. బాగా గమనించండి, మనిషి పాపం చేసినప్పుడు మనిషి శత్రువు. అబ్రహాం మాత్రం దేవునికి స్నేహితుడు. అబ్రహాం తర్వాత అబ్రహాం సంతతి వాళ్ళందరూ కూడా సేవకులుగానే ఉండినారు. అవునా? దేవుని యొక్క స్నేహితులు అని మళ్ళీ యేసుప్రభు మళ్ళీ ఎవరు పిలిచిండంటే తన శిష్యులను పిలిచిండు. శిష్యుల తర్వాత మనకి ఇవ్వబడిన హోదా ఏంటంటే మనం దేవుని పిల్లలం. ఎవరైతే యేసుప్రభుని అంగీకరిస్తారో వాళ్ళందరూ కూడా దేవుని కుమారులు. అయితే వీళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, మేము మోసే శిష్యులము, ఆయన మోసే శిష్యులం, మాకు దేవుడు అనేది లేదు వీళ్ళకు. మోసే శిష్యులం. నెక్స్ట్ పర్సన్, దేవుడు మోసేతో మాట్లాడని ఎరుగుదము కానీ వీడు ఎక్కడి నుండి వచ్చినా ఎరుగమని వారిని దూషించింది, వాడిని తిడుతున్నారు. ఇప్పుడు మన మీద కోపం వచ్చింది. ఎందుకంటే వాడు ఒకటి ఆయన ప్రవక్త అని ఒప్పుకున్నాడు, రెండవది నేను ఆయన శిష్యుని అయిపోయినా మీరు కూడా అవుతారా అని అడిగిండు. ఇది కోపం వచ్చి మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వర్స్. అందుకు ఆ మనుష్యుడు, ఆయన ఎక్కడి నుండి వచ్చినో మీరు ఎరుగుపోవటం ఆశ్చర్యం. అది కాదు అక్కడ ఉండాల్సిన ట్రాన్స్లేషన్ మీనింగ్, అది కాదు. ఇంగ్లీష్లో చూడండి, మ్యాన్ ఆన్సర్డ్ అండ్ సెడ్ అంటు దెమ్ వై హియరింగ్ ఈజ్ ఎ మార్వెల్. ఇక్కడ ఇంత ఆశ్చర్యకరమైన కార్యం జరిగింది. వాడు చెప్తున్న మాట ఏంటంటే, ఇంత ఆశ్చర్యమైన కార్యం ఇక్కడ జరిగితే ఆయన ఎక్కడి నుంచి వచ్చిండో తెలియదు. ఆయన నా కళ్ళు తెరిచిండనే ఇంత అద్భుతమైన కార్యం జరిగితే ఆయన ఎక్కడి నుంచి వచ్చినాడు అనేది ఆలోచిస్తున్నారు అనేది మీరు. నెక్స్ట్, వీడు ఇప్పుడు హీస్ నౌ స్టార్టింగ్ టు ప్రీచింగ్ చేస్తున్నాడు. దేవుడు పాపలమని మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనా దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? గుడ్డోడు ఎవరితో మాట్లాడుతున్నాడు? పాస్టర్స్తో మాట్లాడుతున్నాడు. తర్వాత, పుట్టుకొట్టి వాటి కన్నులు ఎవడైనా తెరిచినట్టు లోకం పుట్టినప్పటి నుంచి వినపడలేదు ఇంతవరకు. ఆమేన్. హీస్ టెస్టిఫైయింగ్. అరే, లోకం పుట్టినప్పటి నుంచి ఏదైనా మధ్యలో కళ్ళు పోతే ఏదైనా మందేసి బాగు చేసినానో, పుట్టుకతో గుడ్డివాడిని ఎవరైనా బాగు చేసింది ఇంతవరకు వినబడలేదు. నెక్స్ట్, ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాని పక్షమున ఏమి చేయలేడు అని వార్త చెప్పాడు. అంటే వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు డిసైడ్ చేశారు ఈయన పాపి అన్నాడు. వీడి టెస్టిమనీ ఏముంది? ఈయన ఒకవేళ దేవుడి నుంచి రాకపోతే ఈయన ఏమీ చేయలేడు. నెక్స్ట్, అందుకు వారు, నీవు కేవలం పాపి వైపు పుట్టినవాడు, నీవు మాకు బోధించుతివా అని వారితో చెప్పి వాడిని వేధిస్తున్నారు. బోధించినాడు వాడు. వాడి ఫస్ట్ పొజిషన్ ఏంటి? భిక్షగాడు, గుడ్డి భిక్షగాడు. 10 నిమిషాల్లో ఏమైంది? కళ్ళు వచ్చినాయి. పొయ్యి కడుక్కొని వచ్చింది, కళ్ళు వచ్చినాయి. కళ్ళు వస్తున్నాయి, ఏమైంది? ఫస్ట్ స్టెప్ ఏం జరిగింది? వాడు ఆయన ప్రవక్త అని గుర్తించిండు. రెండవది, నేను శిష్యుని అయిపోయినాను అన్నాడు. ఇప్పుడు మూడవది, 10 నిమిషాల్లోనే హీ బికేమ్ ఏ ప్రీచర్. ఎటువంటి ప్రీచింగ్ చేస్తున్నాడు? ఈ యొక్క ప్రపంచం పుట్టినది మొదలుకొని ఇట్లాంటివి జరిగినాయా? దేవుడు ఎవరి మనతో ఆలకిస్తాడు, ఎవరి మాట అలా ఆలకించాడు, వాళ్ళకి హీస్ టీచింగ్ దెమ్. నెక్స్ట్ చూడండి, వాడిని వెలేసినప్పుడు చూడండి. నెక్స్ట్, పరిసయ్యులు వారు వెలివేసిరని యేసు విని వాని కనుగొని, నీవు దేవుని కుమారుడు విశ్వాసం ఉంచుతున్నావా అని వాడిని అడిగాను. యేసుప్రభుకు అర్థమైపోయింది, వీడిని వెలివేసినారు. ఎవరెవరైతే వెలివేయబడతారో వాళ్ళంతా యేసుప్రభుకు అటాచ్ అయిన వ్యక్తులే. ఆమేన్. సమాజ మందిరాల నుంచి వెలివేయబడే వాళ్ళు
యేసు ప్రభుతో కనెక్ట్ అవుతారు. ఇక్కడ చూడండి నెక్స్ట్, అందుకు వాడు ప్రభువా నేను ఆయనందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవరు నాకు తెలీదు అంటున్నాడు. నెక్స్ట్, అయితే యేసు ప్రభుని ఏమని పిలుస్తున్నాడు? ప్రభువా. ఎవరైనా బాగా గుర్తుపెట్టుకోండి, రక్షణ ఎప్పుడు వస్తుంది? యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలా. వాడు ఏం చేస్తున్నాడు? యేసును ప్రభు అని ఒప్పుకుంటున్నాడు, అక్కడ ఒప్పేసుకున్నాడు. ప్రభువా నేను ఆయన విశ్వాసించకు ఆయన ఎవడు అని అడగగా నెక్స్ట్ వర్స్, యేసు నీవు ఆయనను చూచుతున్నావు, నీతో మాట్లాడుతున్నవాడు ఆయనే అని. హల్లెలూయా. వాడేం చేసింది చూడండి, అంతటా వాడు ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు నమస్కారం చేశాడు. ఇంగ్లీష్లో హీ వర్షిప్డ్ హిమ్. యేసు ప్రభుని మనం ఇంతసేపు ఆరాధన చేసాం. ఈ వర్షిప్ జీసస్. ఒక్కడు కూర్చున్నాడేమో, యేసు ప్రభు దగ్గర కూర్చున్నాడు, ఆరాధన చేసినట్ట. హల్లెలూయా. ఇప్పుడు ఈ కథలో పరిసయ్యులను చూస్తున్నాము, వీని తల్లిదండ్రులను చూస్తున్నాము, ఇంకా ఎవరెవరో బయట ఉన్న వాళ్ళు కూడా చూసారు. వీడు గుడ్డోడని, వీడు వాడు కాదని అనుకున్న వాళ్ళని చూసాము. వీళ్ళందరూ రక్షింపబడినారా? ఎవరు రక్షింపబడినారు? ఓన్లీ దిస్ ఫెలో. పరిసయ్యులు అంతగా దేవుని ఈరోజు అంతగా వీళ్ళు కష్టపడి దేవుని యొక్క మనుషులము అని బయటికి భక్తిని చాటుకుంటున్న ఏ ఒక్కరు కూడా రక్షణ పొందలేదు. వాడొక్కడే రక్షింపబడినారు. ఎందుకంటే వాళ్ళంతా ఒక డిసెప్షన్, మోసంలో బ్రతికినారు. వాళ్ళు నిజమైన దేవుణ్ణి ఎరుగక, మేము ఏదైతే మోస నుంచి పొందినామో, మేము ఏదైతే మాకు ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని కాపాడుతున్నామో, మేము ఇవంతా ఇది మా స్వాస్థ్యము, ఇదే మమ్మల్ని పరలోకాన్ని తీసుకుపోతుందని ఒక భ్రమలో పడుతున్నారు. కానీ నిజంగా ఒక టెస్టిమోని వాడి గ్రాడ్యువల్గా 10 నిమిషాల్లో వాడు యేసు ప్రభువుని తెలుసుకున్నాం. హల్లెలూయా. అందుకే చెప్పేది ఇది ఒక సూచక క్రియ. ఏమి సూచిస్తుంది? ఇది మనుషుల మనస్తత్వాలను సూచిస్తుంది. ఈరోజు కూడా చాలా మంది కొన్ని విషయాలను వదిలిపెట్టలేదు. ఎందుకులేబా మా తాతల నుంచి వస్తే మేము ఇట్లానే ఉన్నాము, ఇప్పుడు ఎట్లా వదిలిపెట్టలేదు. ఇది సూచన దేనికోసము అంటే, నిజమైన దేవుణ్ణి తెలుసుకొని ఆ సత్యాన్ని గట్టిగా పట్టుకొని జీవించడం. హల్లెలూయా. అయితే యేసు ప్రభు తన జీవితంలో, నేను చెప్పాను, సబ్బాత్ దినంన అద్భుతాలు చేసేవాడు. దేవుడు ఎవరు ఇచ్చారు ఈ సబ్బాత్ గురించి? ఎవరు చెప్పారు అంటే, చాలా మంది ఏం చెప్తారంటే ఫటాఫట్ చెప్పే మాట ఎక్కడ చెప్తారు? 10 ఆజ్ఞలలో ఉంది కదా బ్రదర్ అంటారు కదా. నిర్గమకాండము 20వ అధ్యాయం 8వ వచనం, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి కదా. ఆచరించాలని దేవుడు చెప్పిండు. జ్ఞాపకం చేసుకోవాలా, పరిశుద్ధంగా ఆచరించమని దేవుడు చెప్పాడు. ఆమేన్. దేవుడు చెప్పకుండా రాలేదు, దేవుడే చెప్పాడు. అయితే విశ్రాంతి దినము ఆచరించండి అని చెప్పేది ఆ 10 ఆజ్ఞలలో ఒక మ్యాండేటరీగా, కంపల్సరీగా ఇవ్వబడింది. కానీ కంపల్సరీగా ఇవ్వబడక మునుపే ఎక్కడ రాయబడింది దీని గురించి అంటే, ఆదికాండము 2వ అధ్యాయంలో 1 నుంచి 3 వచనాలు మనం చూద్దాం. ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా పూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించును. నెక్స్ట్, కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచును. ఏదైనా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. హల్లెలూయా. విశ్రమించెను, దేవుడు విశ్రమించెను అనే పదం మనం ఇక్కడ చూస్తున్నాం. కానీ దేవుడు విశ్రమించడానికి కారణము దేవుడు అలసిపోయానని ఎక్కడ ఉందా? దేవుడు అలసిపోయాను అనుందా? అలసిపోయినందుకు దేవుడు విశ్రమించడం లేదు. బాగా గమనించండి, అలసిపోయినందుకు దేవుడు విశ్రమించడం లేదు, కానీ పని సంపూర్తి అయింది కాబట్టి విశ్రమిస్తున్నాడు. అలసిపోయి విశ్రమించటం లేదు. ఎందుకు మరి విశ్రమిస్తున్నాడు దేవుడు? పని సంపూర్ణం చేసిండు కాబట్టి దేవుడు విశ్రమిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడి నేచర్ మనకు అర్థమవుతుంది ఇక్కడ. ఏంటంటే, దేవుడు పని చేసి ఏదైనా సంపూర్తి చేసిన తర్వాతనే దేవుడు విశ్రమిస్తాడు. అవునా? మనిషి ఏ రోజు తయారయ్యండి? మనిషి ఎప్పుడు సృష్టింపబడినాడు? 6వ రోజు కదా. అన్నీ అయిపోయినాక లాస్ట్ డే మనిషిని దేవుడు తయారు చేసిండు. మనిషిని దేవుడు తయారు చేసింది 6వ రోజు. మనిషి తయారైన తర్వాత మొట్టమొదటి రోజు తను చూసిన రోజు ఏంటి? 6వ రోజు తయారయ్యాడు. 6వ రోజు దేవుడు ఆయన తయారు చేసి
పని అయిపోయింది అని చెప్పి ముగించేసిండు. 6వ రోజు అయిపోయింది. నెక్స్ట్ రోజు ఏమొచ్చింది? విశ్రాంతి దినం. అంటే మనిషి మొదటి రోజు ఏంటి? విశ్రాంతి దినం. ఆమేన్. మనిషి ఫస్ట్ రోజు ఏంటి? అందరు చెప్పండి, విశ్రాంతి దినం. హల్లెలూయా. అంటే దేవుడు పని చేసిన తర్వాత విశ్రమించిండు. మనిషి పుట్టడమే ఎప్పుడు పుట్టిండు? ఎక్కడ ఏది స్టార్ట్ అయింది ఆయనకు? విశ్రాంతి దినము స్టార్ట్ అయింది. హల్లెలూయా. ఎవరి విశ్రాంతి దినం అది? ఎవరి విశ్రాంతి దినము? దేవుని విశ్రాంతి. మీరు బాగా ఆలోచించండి. దేవుడు డిసైడ్ చేసిండు. దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచిండు. అర్థమైందా? ఇది దేవుడు నిర్ణయించుకున్న విశ్రాంతి దినం. ఆ విశ్రాంతి దినముననే మనిషి మొదటి రోజు అయింది. హల్లెలూయా. అంటే మనిషి పుట్టిన తర్వాత తను చూసిన మొట్టమొదటి రోజు దేవుడు సంపూర్ణము చేసి విశ్రాంతిగా ఉన్న రోజున మనిషి మొదటి రోజు అయింది. హల్లెలూయా. మ్యాన్ సా హిస్ ఫస్ట్ డే ఇన్ ది ఫినిష్డ్ వర్క్ ఆఫ్ గాడ్. దేవుడు సంపూర్ణంగా చేసి పెట్టిన తర్వాత విశ్రాంతి తీసుకుంటున్న మొట్టమొదటి రోజు మనిషి జీవితం ఆరంభమైంది. అంటే దేవుడు పని చేసి విశ్రమిస్తాడు, మనిషి విశ్రాంతి నుండి పని చేస్తాడు. హల్లెలూయా. దేవుని విశ్రాంతి నుండి పని చేయాలి. దట్ ఈస్ ది డిఫరెన్స్. మనిషికి దేవునికి మధ్య డిఫరెన్స్ ఏంటంటే దేవుడు శ్రమించిన తర్వాత విశ్రాంతి. మనిషి దేవుని విశ్రాంతిని అనుభవించిన తర్వాత పని చేయాలనేది దేవుని యొక్క ఆర్డర్. హల్లెలూయా. అయితే ఈ యొక్క విశ్రాంతి దినంను ఆచరించండి అని 10 ఆజ్ఞలలో వ్రాయక మునుపే ఆ ఏదేను వనంలో దేవుడు ఈ మాట నిర్ణయించేసింది. ఏమని? ఒక విశ్రాంతి దినం అని దేవుడు నెలకొల్పేసింది. హల్లెలూయా. హల్లెలూయా. అదేవిధంగా దశంభాగం అనేది ఎప్పుడు వచ్చింది బైబిల్లో? ఆజ్ఞల తర్వాత రాలే. ఈ లేవీయ కాండంలో అక్కడ కాదు, మొదట వచ్చింది. ఎక్కడొచ్చింది? అబ్రహాం ఇచ్చిండు. అబ్రహాము మెల్కీసెదెకు తను దశంభాగం ఇచ్చిండు. అబ్రహాం మెల్కీసెదెకు దశంభాగం ఇచ్చిండు. అదేవిధంగా యాకోబు కూడా దశంభాగం ఇచ్చిండు. అర్థమైందా? వీళ్ళంతా కూడా దేవుని యొక్క ఆత్మతో ప్రేరేపించబడి దేవుని యొక్క హృదయంలో ఏమున్నదో వీళ్ళు చేసేవాళ్ళు. అందుకే వాళ్ళకు అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అట్లా పేరు వచ్చింది. దేవుడికి వాళ్ళ పేరుతో దేవుడు ఐడెంటిఫై చేసుకున్నాడు. దేవుడు నువ్వు నాకు అది అని చెప్పలే. అబ్రహాం అడిగిందా నాకు దశంభాగం తెచ్చి? లేకపోతే యాకోబుని దేవుడు అడిగిందా? ఎప్పుడు అడగలే. వాళ్ళే వాళ్ళ హృదయంలో ప్రేరేపింపబడి మేము ఇస్తాం అని వాళ్ళే ఇచ్చినాం. దేవునికి చెప్పుకొని వాళ్ళకు మొక్కుబడిగా వాళ్ళు చేస్తారు. తర్వాత అదే విషయాలు తర్వాత ఈ యొక్క ధర్మశాస్త్రంలో వ్రాయబడినాయి. అందరూ కంపల్సరీగా చేయండి. నిజానికి కంపల్సరీగా చేయండి అని చెప్పిన తర్వాత చేయడం కాదు, దేవుడు చెప్పకముందే చేసినారు. ఇది కూడా ఎప్పుడంటే సబ్బాత్ దినం అనేది దేవుడు మన ధర్మశాస్త్రంలో రాయబడక మునిపే చెప్పబడిన మాట. హల్లెలూయా. అంటే ధర్మశాస్త్రం ఏర్పడక మునుపు 2000 సంవత్సరాల క్రితమే దేవుడు ఈ సబ్బాత్ దినాన్ని నిర్ణయించిండు. హల్లెలూయా. హల్లెలూయా. లెట్ మీ టెల్ యు, ఇది 7వ దినము. అవునా? 7వ దినము. నిజానికి సబ్బాత్ దినము శనివారం అన్నమాట. అది శనివారం. ఐ జస్ట్ వాంట్ ఈ దీని లోపలికి డీప్గా వెళ్ళక ముందు, బికాస్ ఇది కొన్ని సిరీస్ అవుతుంది మనకి చెప్తున్నప్పుడు. ఎందుకంటే వీఆర్ డీలింగ్ ఏ సిరీస్ కాల్డ్ రైనింగ్. ఏలడం అనే దాంట్లో భాగంగా ఇది చెప్తున్నాను. ఎందుకంటే ఇది తెలుసుకుంటే బాగా వెళ్తాం జీవితం. ఆమేన్. అయితే ఈ సబ్బాత్ దినమునే మెయిన్గా పెట్టుకొని లోకంలో ఒక డినామినేషన్ వచ్చింది. ఆ డినామినేషన్ పేరేంటి? సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ కదా. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్. వాళ్ళు ఏమంటారంటే 7వ దినం దేవుడు చెప్పిండు కదా, అదే మనము చేయాలి. అంటే శనివారమే మనము ఆరాధన చేయాలి అని స్ట్రిక్ట్గా పెట్టుకున్నారు. నిజానికి యేసుప్రభువుని అంగీకరించిన తర్వాత ప్రతి ఒక్కరం కూడా మనం బైబిల్లో ఏం చేయాలంటే బాగా గమనించండి. బైబిల్లో 3 భాగాలు ఉంటాయి. ఎప్పుడు గమనించండి, బైబిల్లో 3 భాగాలు. ఒకటి వచ్చేసి పాత నిబంధన, ఇంకొకటి వచ్చేసి యేసుప్రభువు బ్రతికిన కాలం, థర్డ్ వచ్చేసి ఎపిసిల్స్ అంటే లేఖనాలు అనే భాగంలో మనం జీవించాలి. లేఖనాలలో మనము జీవించాలి. ఒక క్రైస్తవుని యొక్క జీవితం ఎక్కడుండాలి అంటే పాత నిబంధనలో కాదు, యేసు ప్రభువు జీవించిన ఆ టైము కాదు. ఎక్కడుండాలి?
లేఖనాలలో ఉండాలి. ఆమేన్. అది పరిశుద్ధాత్మని చేత ప్రేరేపింపబడి అన్నిటినీ మాడిఫై చేసుకుంటూ వచ్చి లేఖనాలు ఎస్టాబ్లిష్ చేస్తాయి. అంటే నువ్వు బైబిల్లో ఏదైనా పాత నిబంధనలు ఒకటి పట్టుకొని ఇదే రైట్ అనకూడదు, కొత్త నిబంధనలో యేసు ప్రభు ఉన్న టైంలో పట్టుకొని ఇదే రైట్ అనకూడదు. ఆ రెండింటినీ కూడా లేఖనాలలో దేవుడు ధృవీకరించినవే నువ్వు తీసుకోవాలి. హల్లెలూయా. అందుకే నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ రైటా రాంగా అనేది నేను చెప్పను ఇక్కడ. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, యేసు క్రీస్తు పునరుత్థానుడై లేచిన తర్వాత పునరుత్థాన దినం ఏది? ఏ రోజు? ఆదివారం కదా. ఆదివారం. యేసు ప్రభు చనిపోయిన దినం ఏది? శుక్రవారం చనిపోలేదు. నేను లాస్ట్ ఇయర్ చెప్తున్నాను, థర్స్డే కాదు యేసు ప్రభు చనిపోయింది, వెన్స్డే చనిపోయిండు. థర్స్డే ఎర్లీ మార్నింగ్ సూర్యుడు ఉదయించక మునిపే పాతి పెట్టారు కదా. మీరు ఫ్రైడే అయితే ఎలా అయితే 3 days 3 nights కాదు. యోనా సూచన ఇస్తాడు దేవుడు. యేసు ప్రభు ఏమంటాడు, అయ్యా నువ్వు మెస్సయ్యా అని చెప్పాలంటే ఒక సూచన మాకు అంటారు. ఏ సూచన అంటాడు? మీకు ఏ సూచన లేదు, ఒక యోనా సూచన తప్ప. యోనా ఏ విధంగా అయితే చేప గర్భములో 3 రాత్రులు 3 పగలు ఎలా ఉంటాడో, మనుష్య కుమారుడు కూడా ఈ భూమి యొక్క గర్భంలో 3 రాత్రులు 3 పగలు ఉంటాడంట. మీరు శుక్రవారం పొద్దున వేసుకొని చచ్చిపోయిన అనుకున్నా కూడా కాదది. శుక్రవారము, శనివారం, ఆదివారం పొద్దునే లేచి ఉండేవారు. నేను లాస్ట్ టైము లాస్ట్ వీక్ లాస్ట్ ఇయర్ చెప్పాను, డీటెయిల్గా చెప్పాను, టైమింగ్స్ పెట్టి చెప్పాను అన్నమాట. ఐ మేడ్ ఎ బిగ్ స్టడీ ఫర్ దట్. దాని మీద ఒక పెద్ద స్టడీ చేశాను. యేసు ప్రభు చనిపోయింది బుధవారం రోజున, పూడ్చిపెట్టబడింది. ఎందుకంటే పస్కా బలి పశువు తెల్లారుజాము లోపలే ఆయన కాల్ చేయడమో తినేయడమో జరిగిపోవాలా, పూడ్చేయడమో జరిగిపోవాలా. యేసు ప్రభు పస్కా బలి పశువులాగా వచ్చిండు. సబ్బాత్ దినం శనివారం అవుతుంది. అయితే గ్రేట్ యాన్యువల్ సబ్బాత్ అనేది ఒకటి ఉంటుంది. అంటే సంవత్సరానికి ఒకసారి జరుగుతారు. దేనికోసం చేస్తారు గ్రేట్ యాన్యువల్ సబ్బాత్ అంటే? అది ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి బయటికి వచ్చిన దినం. ఎందుకంటే ఇప్పుడు గుడ్ ఫ్రైడే వస్తుంది కాబట్టి మరోసారి గుర్తు చేస్తున్నాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయటికి వచ్చిన దినం. ఆ ముందు రోజు పస్కాను ఆచరించారు. ఆచరించిన తర్వాత బయటికి వస్తున్నారు. ఓకే, దాన్ని ఏమంటారు? యాన్యువల్ సబ్బాత్. యాన్యువల్ సబ్బాత్ ప్రతి సంవత్సరం ఒకసారి చేస్తారు. వాళ్ళు బయటికి వచ్చిన దినాన చేస్తుంటారు. ఆమేన్. సో అది ఏ రోజు వచ్చింది? గురువారం వచ్చిందా? యేసు ప్రభు చనిపోయిన టైంలో గురువారం వచ్చింది. అంటే ఆ వారంలో 2 సబ్బాత్ దినాలు వచ్చాయి. ఒకటి యాన్యువల్ సబ్బాత్ వచ్చింది, ఒకటి రొటీన్ సాటర్డే వచ్చింది. యేసు ప్రభు చనిపోయింది బుధవారం. గురువారం తెల్లారుజామునే పస్కా బలి పశువు కదా, ఆయనను సూర్యుడు రాకముందే పూజ చేశారు. గురువారం ఉదయం పూడ్చిపెట్టారు. గురువారం ఉదయం, గురువారం రాత్రి, శుక్రవారం ఉదయం, శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం, శనివారం రాత్రి, ఆదివారం ఇంకా సూర్యుడు రాకమునుపు కరెక్ట్గా సెకండ్స్తో పాటు తక్కువ లేసేసాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు ఏ వాక్యము తప్పు పోనీడు, పొల్లు పోనీడు. ఆయన చెప్పిండంటే అది కరెక్ట్. హల్లెలూయా. మరి ఇది ఎవరు చేస్తున్నారు? ఈ గుడ్ ఫ్రైడే ఎవరు చేస్తున్నారు? ఎవరు? క్యాథలిక్స్ వాళ్ళు తీసుకొచ్చినారు. దాన్ని మన వాళ్ళు ఆచరిస్తున్నారు. మన శిలువ యాత్రను చూస్తున్నారు. శిలువను పట్టుకొని మోస్తున్నారు రోడ్లలో. శిలువను పట్టుకొని మోస్తున్నారు. ఆయన ఎవరో క్యాథలిక్ ఆయన చేసేవాడు. ఈ మధ్య ఇంకా వేరే డినామినేషన్స్ కూడా పట్టుకొని చేస్తున్నారు. ఒక్కరే మిస్సింగ్ ఆడ ఏంటంటే కొరడాలతో కొట్టేటోళ్ళు లేరు ఆడ. మిగతా అంతా బాగానే ఉంది. ఊరికే పట్టుకొని పోతే ఏమొస్తుంది? నువ్వు నిజంగా శిలువ శ్రమను అనుభవించాలంటే, యేసు ప్రభు చేసినట్టు చేయాలంటే, నువ్వు ముందు రోజు నుంచి భూమి ఇచ్చుకోవాలా, బట్టలు ఊళ్ళు తీసుకోవాలా, అన్నీ చేయాలి. నువ్వు ఊరికే బట్టలు వేసుకొని టై అన్నీ నీట్గా కట్టుకొని శిలువను మోసుకొని పోతున్నా యాత్ర అంటే ఎట్లయితుంది? మనం చేయలేము, మనం కొన్ని పనులు చేయలేము. కానీ ఊరికే ఇది మతం అనేది ఏం చేస్తుందంటే, ఊరికే అదొక మభ్య పెడుతుంది మనుషులను. నిజానికి యేసు ప్రభు పొందిన శ్రమలు ఇంత పాయింట్ కూడా మనం పొందలేము. మన శ్రమ పడాలని కాదు ఆయన చేసింది, మనం శ్రమ పడకూడదని మన తరపున ఆయన శ్రమను అనుభవించిండు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు మంచి దేవుడు. ఆమేన్. ఇంకొకటి, ఆయన కాడి చాలా సులువైందంట. నా శిలువ చాలా సులువైంది. కొందరు ఏం చేస్తారంటే, ఏ కష్టం వచ్చినా దేవుడు పెట్టిండు శిలువ మోయమన్నాడు కదా. నిజానికి నువ్వు కష్టపడేదైతే అది దేవుంది కాదు. ఈజీ గుర్తుపెట్టుకోండి. నీకు ఏదైనా ఒక భారం వచ్చింది, ఒక కష్టం వచ్చింది, అది దేవుంది కాదు. ఎందుకంటే ఆయన ఏం చెప్పిండు? నా కాడి సులువైనది, నా కాడి సులువైంది అన్నాడు. అంటే ఆయన నుంచి ఏదైనా వచ్చిందంటే సులువుగా ఉంటుంది.
సులువుగా లేదు, ఏదో కష్టంగా వచ్చింది అంటే ఆయనది సింపుల్. గుర్తుపెట్టు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈ యొక్క కొత్త నిబంధనకి వచ్చేసరికి యేసు ప్రభు ఆదివారంన తెల్లారుజామున ఆయన ఉదయించిండు కదా. He was born again. He was risen again. Amen. He was risen again. Amen. ఇంకో మాట కూడా చెప్తున్నా, he was born again అని కూడా చెప్తున్నా. ఎందుకు తెలుసా? ఒకసారి ఎక్కడ పుట్టిండు ఆయన, మరేమో గర్భంలో పుట్టిండు. మనలాగా మనిషి ఎట్లా పుట్టాలో అట్లా పుట్టిండు. రెండవసారి ఆయన ఎట్లా, he was the first born after the death అంటాడు. మరణించి తిరిగి జన్మించిన వాళ్ళలో ఆయన ఫస్ట్ పర్సన్. మనం కూడా వీఆర్ ఆల్సో born again. యేసు ప్రభువుని అంగీకరించి మనం కూడా మళ్ళీ జన్మించినాం. ఓకే. తర్వాత మనము అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనంలో మనం గమనించినట్లయితే దేర్ ఆర్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, అంటే మీరు అపోస్తుల కార్యం నుండి మీరు చూడండి, ఎక్కడైనా సబ్బాత్ దినం అనేది మళ్ళీ మెన్షన్ చేసింటే నాకు చెప్పండి. ఎందుకు అంటే సబ్బాత్ దినాన్ని చేయండి అని చెప్పింది దేవుడే. అయితే ఈ 10 ఆజ్ఞలను ధర్మశాస్త్రాన్ని యేసు ప్రభు సిలువలో, ఆయన సిలువతో దాన్ని కొట్టేసిండు, మేకులకు కొట్టేసిండు. కొత్త ఆర్డర్ తీసుకొచ్చాడు దేవుడు. ఏంటి ఆ కొత్త ఆర్డర్ అంటే, ఆదివారం రొట్టె విరుచుటకు కూడినారు. అప్పటి నుంచి శిష్యులందరూ ఎక్కడ ఏ టైంలో కూడుతున్నారంటే సబ్బాత్ను ఆచరించట్లే. ఇంకా ఏం ఆచరిస్తున్నారు? ఆదివారం అందరూ కూడుతున్నారు. ఎందుకు? రొట్టె విరుచుట. యేసు ప్రభు చెప్పిండు, ఇది చేయండి, ఇది చేయండి. మీరు బిలీవర్ అయితే, మీరు నాలో మీకు ఏదైనా పాలు ఉందంటే మీరు రొట్టె ద్రాక్షను తీసుకోవాల్సిందే. ఆమేన్, ఆమేన్. మీరు నా శరీరము నా రక్తము తాగువాడు మాత్రమే నాకు పాత్రుడు అంటాడు. హల్లెలూయా. ఆదివారం మేము రొట్టె విరుచుట కూర్చున్నాం. పౌలు మరోనాడు వెళ్ళనయ్యండి, వారితో ప్రసంగించిన అర్ధరాత్రి వరకు మాట్లాడుతున్నాను. ఓకే, దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్. ఇంకొకటి ఏంటంటే 1 కొరింథీ 16వ అధ్యాయం 2వ వచనంలో, నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతివాడును తను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము మీలో చేయవలను. పౌలు ఏం రాస్తున్నాడంటే, మీరు ఆదివారం గ్యాదర్ అవుతారు కదా. ఫస్ట్ వర్స్ కూడా మీరు గమనిస్తే, ఫస్ట్ సెకండ్ థర్డ్ వర్సెస్ మీరు గమనిస్తే ఏముంటుందంటే, పరిశుద్ధుల కోసం మీరు కొంచెం డబ్బులు తీసుపెట్టండి. అదెప్పుడు మీరు ఆదివారం కూడినప్పుడు తీసిపెట్టండి, నేను వచ్చినాక మళ్ళా గ్యాదరింగ్స్ పెట్టొద్దండి అని చెప్తున్నారు. హల్లెలూయా. అంటే ఏమర్థం? దీన్ని బట్టి ఏమర్థము? ఆర్డర్ ఎక్కడ మార్చబడింది? సబ్బాత్ నుండి ఆదివారానికి మార్చబడింది. హల్లెలూయా. ఇప్పుడు ఆ సంఘం పెట్టినది రైటా రాంగా అది మీరే తెలుసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆర్డర్ ఎట్లా పోతున్నప్పుడు మనం అదే పోతుండాలి. ఆమేన్. సబ్బాతు ఒకప్పుడు కరెక్టే, కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు ఆదివారం అనే ఆర్డర్ దేవుడు తీసుకుంటాడు. హల్లెలూయా. నెక్స్ట్ వర్స్. దేవుడు ఏం చేస్తాడంటే ఈ యొక్క సబ్బాతును దేవుడు ఆశీర్వదించుడు అని చూస్తున్నాం. మనము ఆదికాండంలోనే మనం గమనిస్తాం, దేవుడు ఆశీర్వాదించి ప్రత్యేకపరిచిండు అని ఉంటుంది. ఆదికాండం 3వ వచనం. ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు. ఇంగ్లీష్లో ఏముందంటే ఈ సాంక్టిఫైడ్ ఇట్. సాంక్టిఫైయింగ్ అంటే ఏమర్థం? పరిశుద్ధపరచబడడం అంటే ఏంటర్థం? ఇంకొక మాట మనం చూస్తాం, ఆజ్ఞలో కూడా చూస్తాం, ఏమని? ఈ యొక్క సబ్బాత్ దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడానికి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు పరిశుద్ధపరిచిండు, మనల్ని కూడా ఏమంటాడు? పరిశుద్ధంగా ఆచరించండి అంటాడు. దేని గురించి చెప్పాడు దేవుడు అక్కడ అంటే, పరిశుద్ధపరచడం అంటే ఏంటి? సాంక్టిఫైడ్ అంటే ఏంటంటే కీపింగ్ ఇట్ సపరేట్. సాంక్టిఫై అనే పదానికి మీనింగ్ ఏంటంటే కీపింగ్ ఇట్ సపరేట్, దేవుని కోసం సపరేట్గా పెట్టడం. ఓకే. రెండవ మీనింగ్ ఏంటంటే కీపింగ్ ఇట్ హోలీ, దేవునికి ప్రత్యేకపరచడం, దేవునికి పరిశుద్ధంగా పెట్టడం. మూడవది వచ్చేసి స్పెషల్. అంటే ఎందుకు స్పెషల్ అంటామంటే, 6 రోజులు ఒక రకంగా జీవిస్తావు, ఈ 7వ రోజు మాత్రము నువ్వు ఆ రకంగా జీవించదు. స్పెషల్. మామూలు హోటల్కి పోతాం, అందరూ టీ ఉంటుంది, స్పెషల్ టీ ఉందని అడుగుతుంది. స్పెషల్ టీ ఉందంటే ఏం చేస్తాడు వాడు? అప్పుడప్పుడు కాచి చేసిస్తాడు. మీరు గమనించుంటలేదు. అంటే అందరికీ పెట్టిన టీ కాదు, ఇది స్పెషల్ టీ. నాకే స్పెషల్గా చేయాలి, దాని రేటు కూడా ఎక్కువ ఉంటుంది, ఒక 2-3 రూపాయలు ఎక్కువ ఉంటుంది. అర్థమైందా? స్పెషల్. సాంక్టిఫైడ్ అనే దానికి మీనింగ్ ఏంటంటే, ఒక మీనింగ్ వచ్చేసి సపరేటెడ్, కెప్ట్ హోలీ,
అండ్ ఎ స్పెషల్ డే. హల్లెలూయా. దేవుడు ఆ విధంగా పెట్టిండు ఆ దినాన్ని, మనం కూడా ఆ విధంగానే దాన్ని చూడాలి. హల్లెలూయా. నేను ఎందుకు ఈ క్రమంగా ఎందుకు చెప్తున్నాను ఈ మాటలు అంటే, ఐ జస్ట్ వాంట్ యూ టు గెట్ బ్లెస్డ్ బై దిస్. దీంట్లో లాట్ ఆఫ్ బ్లెస్సింగ్ ఉంది, మీరు అర్థం చేసుకుంటే చాలా బ్లెస్సింగ్ ఉంది. నెక్స్ట్ వర్స్, ఎక్సోడస్కి వెళ్ళిపోతాం. ఎక్సోడస్ ఈ వర్స్ మీరు గమనించండి. నిర్గమకాండం 31వ అధ్యాయం 16వ వచనం తెలుగులో చదవండి. ఇశ్రాయేలీయులు తమ తరతరములకు విశ్రాంతి దినాచరమును అనుసరించి ఆ దినమును ఆచరింపవలెను, ఇది నిత్య నిబంధన. నెక్స్ట్ వర్స్, నాకును ఇశ్రాయేలీయులను అది ఎల్లప్పుడూ గుర్తయుండును. ఏలైనగా 6 దినములు యెహోవా భూమి ఆకాశమును సృజించి 7వ దినమున పని మాని విశ్రమించాడని చెప్పు. ఇంగ్లీష్లో చూడండి ఆ లాస్ట్ పదాలు ఏమున్నాయి. 7th డే హీ రెస్టెడ్ అండ్ వాస్ రిఫ్రెష్డ్. అందరు చెప్పండి, రిఫ్రెష్డ్. తెలుగులో విశ్రమించాను ఉంది. రిఫ్రెష్డ్ అనే పదానికి మీనింగ్ ఏంటి? రిఫ్రెష్డ్. ఇది కంప్యూటర్లో రిఫ్రెష్ కాదు, రిఫ్రెష్డ్ మళ్ళీ ఫస్ట్ నుంచి వచ్చేది కాదు. రిఫ్రెష్ అంటే అలసిపోతే రిఫ్రెష్ అయ్యేది కాదు. రిఫ్రెష్మెంట్ అంటే ఏంటి? రిఫ్రెష్మెంట్స్ అంటాం ఏంటి చెప్ప, స్నాక్స్. ఇప్పుడు అందరికీ రిఫ్రెష్మెంట్స్ సప్లై చేయండి అన్నాం అనుకోండి, ఎంతమంది హ్యాపీగా ఉంటారు? రిఫ్రెష్మెంట్స్ అంటే కేక్ పఫ్ వస్తున్నారు, ఎంతమంది హ్యాపీగా ఉంటారు? అందరూ హ్యాపీ అవుతారు కదా. రిఫ్రెష్మెంట్ అలసిపోయినందుకు ఇస్తారా? అది రిఫ్రెష్మెంట్ దేనికోసం ఇస్తారు? అలసిపోయినందుకు ఇస్తారా? అందుకే రిఫ్రెష్మెంట్ అనే పదానికి తెలుగులో నేను చూస్తే సేద తీర్చుట అని మీనింగ్. తెలుగు మీనింగ్ చూస్తే రిఫ్రెష్ అంటే సేద తీర్చుట, అంటే అలసిపోయినారని సేద తీర్చడం కాదు. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ ఏదన్నా జరుగుతుంటుంది, మధ్యలో రిఫ్రెష్మెంట్ సర్వ్ చేస్తుంటారు అక్కడక్కడ. అలసిపోయినారనే కాదు, నిన్ను ఉత్సాహపరచడానికి, ఉల్లాసపరచడానికి, నిన్ను సంతోష పెట్టడానికి. ఓకే, అర్థమైందా? దేవుడు కూడా ఈ 7వ దినమున తను చేసిన పనంతటిని వదిలిపెట్టేసి ఉత్సాహం పొందిండు, ఉల్లాసంగా అయిపోయిండు. హల్లెలూయా. హీ గాట్ రిఫ్రెష్డ్. ఆ రాయబడిన పదం అదే, హీ వాజ్ రిఫ్రెష్డ్. అలసిపోలేదు, నిద్ర ఏదో అలసిపోయి నిద్రపోలేదు. దేవుడికి అలసట అనేది లేదు, నిద్ర లేదు. ఇశ్రాయేలును కాపాడాడు, కునకుడు నిద్రపోడు. హల్లెలూయా. బట్ హీ వాజ్ రిఫ్రెష్డ్. 7వ దినమున ఆయన పని 6వ దినం వరకు చేసిన పనిని అంతా ఆపేసిన తర్వాత ఆ ఒకరోజు రిలాక్స్ అయిపోయాడు. ఆ రిలాక్స్ అయ్యే దాంట్లో హీ వాజ్ రిఫ్రెష్డ్. రిఫ్రెష్డ్ అంటే సేద తీర్చిండు. దేవుడే సేద తీరిస్తే, సృష్టికర్త అయిన దేవుడే 7వ దినాన సేద తీరిస్తే, ఆయన సృష్టించిన మనము ఇంకెంత సేద తీరుస్తాం? అవునా? ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. 7వ దినమున దేవుడు సేద తీర్చిండు. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, మీరందరూ దీన్ని ఆచరించండి, నాలాగా ఉండండి. ఏం డిఫరెన్స్ లేదు. ఇప్పుడు కూడా అదే, నాలాగా ఉండండి. ఏమంటే అప్పుడు సాటర్డే, ఇప్పుడు సండే అయింది. ఆమె అర్థమైందా? అప్పుడు సాటర్డే ఉండే, ఇప్పుడు సండే అయింది. అంటే ఇప్పుడు పొద్దున్న చర్చి పోయినాను ఇట్లా, అది కాదు. నేను చెప్పే కొద్దీ మీకు దీనికి ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకే, ఎందుకు అంటే కొందరికి ఆదివారాలు కూడా విశ్రాంతి దినం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీచర్స్ ఉంటారు, పాస్టర్స్ ఉంటారు. పాస్టర్ పొద్దున వాక్యం చెప్తాడు, మధ్యాహ్నం వాక్యం చెప్తాడు, సాయంత్రం వాక్యాలు చెప్పడం ఉన్నారు. వాళ్ళు మరి రెస్ట్ ఎప్పుడు తీసుకోవాలా? ఈ విశ్రాంతి దినం అంటే ఏమర్థం? విశ్రాంతి దినము అంటే మీనింగ్ ఏంటి? రెస్ట్. అంతే, సింపుల్ మీనింగ్ ఏంటి? రెస్ట్ డే, విశ్రాంతి దినము. రెస్ట్ అంటే నువ్వు రెస్ట్ తీసుకోవాలా. పాస్టర్కి ఎప్పుడు రెస్ట్ ఉంటుంది? సండే. బిజియెస్ట్ డే పాస్టర్కి అది బిజియెస్ట్ డే. వాడు పొద్దున మధ్యాహ్నం రాత్రి ఏదో చేసుకుంటుంటారు కొన్ని. సో వాళ్ళు ఏం చేయాలి? ఇంకొక రోజు పెట్టుకోవాలి. అర్థమవుతుందా? మన దేవుడు రిజెక్ట్గా నువ్వు ఇట్లే ఉండు కాదు. హీఈస్ వెరీ ఫ్లెక్సిబుల్. అందుకే సబ్బాత్ దినాన్ని ఏం చేసిండు? ఆదివారం అయిపోయింది ఇప్పుడు. ఆదివారం అందరూ రిఫ్రెష్ అవుతుంటారు. పాస్టర్లు అట్లాంటి కష్టం. అందుకే ఏం చేయాలి వాళ్ళు? హ్యావ్ టు టేక్ రెస్ట్. ఎందుకు రెస్ట్ తీసుకోవాలనేది నేను చెప్తాను, కొంచెం వెయిట్ చేయండి. ఎందుకు రెస్ట్ తీసుకోవాలనేది నేను చెప్తాను. ఎందుకు ఇంపార్టెంట్? ఇది ఆత్మీయమైన కోణంలోకి వెళ్ళక మునుపు ఫిజికల్గా రెస్ట్ అనేది ఎంత ఇంపార్టెంటో చెప్తా. ఆత్మీయమైన కోణంలో కూడా వెళ్తాం, కానీ దానికంటే ముందు ఫిజికల్ రెస్ట్ ఎంత ఇంపార్టెంట్ అని చెప్పాలి. రెస్ట్ డే దేవుడు పెట్టిండు, విశ్రాంతి దినం అని పెట్టిండు.
నిజానికి మన శరీరం ఎక్కడి నుంచి తయారు చేయబడింది? మట్టి నుంచి దేవుడు శరీరాన్ని తయారు చేశాడు. మన ఆత్మ, మన యొక్క మనస్సు దేవుని నుంచి వచ్చినాయి, దేవుని ఊపిరి నుంచి వచ్చినాయి. కానీ శరీరం మాత్రము మట్టి నుంచి. బాగా గమనించండి, ఇది సింక్ అయిపోవాలి మైండ్లో. అంటే మట్టి నుంచి వచ్చింది. ఓకే, రెండవ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనం ఎందుకు రెస్ట్ తీసుకోవాలి 7వ దినం అంటే, మన శరీరాలన్నింటినీ కూడా, మన శరీరాలను 7 day సైకిల్, 7 year సైకిల్ లాగా డిజైన్ చేయబడ్డాయి. మనవే కాదు. ఐ టెల్ యూ ఫ్యూ ఎగ్జాంపుల్స్. మన శరీరము 6 days తర్వాత రెస్ట్ తీసుకోవాలి. ఇట్ ఈస్ డిజైన్ ఇన్ సచ్ ఏ వే. నేను చెప్తాను, ఎగ్జాంపుల్ తీసుకొస్తాను దానికి. ఎక్కడ దాని బేస్ ఏంటి అనేది చెప్తాను. రెండవది, మీరు ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, నేను మేడ్ స్టడీ ఆన్ దిస్, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మందులు రాస్తారు. జ్వరం వచ్చింది, మందులు రాస్తారు. మందులను రాసిన తర్వాత కింద ఏం రాస్తారు? యూజువల్గా డాక్టర్స్ రాస్తారు ఇవి ఏమంటారు, మళ్ళీ ఎప్పుడు రమ్మని ఉంటుంది? వారం. రివ్యూ ఆఫ్టర్ 1 week, వారం తర్వాత రండి. ఎవరైనా వైరసెస్ గురించి చదివారా? వైరాలజీ, మైక్రోబయాలజీలో వస్తుంది టాపిక్. వైరస్ గురించి చదివారు? ఓకే. వైరస్ కోర్స్ ఎట్లా ఉంటుంది? యూజువల్గా వైరసెస్ కోర్స్ ఎలా ఉంటుంది? సైకిల్స్లో వైరస్ తెలిసి కదా, బ్యాక్టీరియా కంటే చిన్నగా ఉంటాయి. ఆ వైరల్ డిసీజ్, వైరల్ ఫీవర్స్ వస్తాయి. వాటి కోర్స్ ఎట్లా ఉంటుంది? వీక్స్ 1 week 2 weeks అట్లా వస్తుంది. మీరు గమనించండి, ఇట్స్ ఎ వీక్లీ థింగ్. 7 అనే పదానికి చాలా ఇంపార్టెన్స్ పెట్టండి దేవుడు. హల్లెలూయా. 7 అనే పదానికి చాలా ఇంపార్టెన్స్ పెట్టండి దేవుడు. రెస్టింగ్ అనే దానికి పెట్టినాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకు అంటే, దేవుడు తన ఆజ్ఞల్లో కూడా ఇశ్రాయేలీయులకు చెప్పే మాట ఏంటంటే, మీరు 7వ సంవత్సరాన మీరు మీ భూమిని, యెషయా గ్రంథం చూడండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయంకి రండి. నేను దానికి వెళ్ళక ముందు ఇది చెప్పాలి మీకు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13-14 వచనాలు చూడండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13వ వచనం ఏముంది? నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండినలా, విశ్రాంతి దినము మనోహరమైనదనియు, యెహోవాకు ప్రతిష్ఠితమైన దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల, నీకు ఇష్టమైన పనులు చేయకయు, వ్యాపారము చేయకయు, లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల ఏమవుతుందంట? 14 నీవు యెహోవా యందు ఆనందించదువు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో వచ్చేదను, యెహోవా సెలవిచ్చి నా వాక్కు ఇదే. ఏమని చెప్తున్నాడు? నువ్వు ఈ యొక్క విశ్రాంతి దినాన్ని నువ్వు పరిశుద్ధంగా ఆచరించాలా అనే దానికి ఎగ్జాంపుల్ ఎట్లా అనేది చెప్తున్నాడు ఇక్కడ. ఎట్లా అంటే, నీ ఇష్టం వచ్చిన పనులు చేయొద్దు. ఆ రోజు నీ ఇష్టం వచ్చిన పనులు చేయొద్దు, నీ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుకోవద్దు. ఇది ప్రత్యేకించిన దినం, ఇది ప్రత్యేకపరచబడిన దినం, ఇది దేవుని కోసం పెట్టిన దినం. దేవుని కోసం అని చెప్పి ఊరికే చర్చ్లో కూడా కూర్చోవాలని కాదు. బాగా ఆలోచించండి. దిస్ ఈస్ అ డే ఆఫ్ రెస్ట్. విశ్రాంతి దినం అంటే ఇట్స్ అ డే ఆఫ్ రెస్ట్. అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఒకడు పరుపెత్తుకొని నడిస్తే కూడా విశ్రాంతి దినం, ఇంకోటి యేసు ప్రభు స్వస్థపరిచిండు. నీ పరుపెత్తుకొని నడిచేటప్పుడు పరుపెత్తుకొని నడిచిండు. విశ్రాంతి దినం పరుపెత్తుకున్నాడు అని ఎట్లా చెప్పిండి? నా చెప్పకూడదు. అంటే పరుపెత్తుకునేది కూడా తప్పు. వాళ్ళ ఉద్దేశం పని చేయకూడదు. రెస్ట్, ఇట్స్ అ డే ఆఫ్ రెస్ట్. అది అర్థమైనా? రెస్ట్. ఈ యొక్క దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఒకవేళ దీన్ని రెస్ట్తో మీరు చేసినట్లయితే, ఆచరించినట్లయితే, నేను మిమ్మల్ని ఘనపరుస్తాను. ఎందుకంటే మీరు నా మాటను ఘనపరిచినారు. నేను రెస్ట్ తీసుకున్నాను 7వ రోజున. ఆ 7వ రోజున ఐ వాజ్ రిఫ్రెష్డ్. మీరు కూడా నా రూపంలో తయారు చేయబడిన వ్యక్తులు కాబట్టి మీరు కూడా నాలాగా రెస్ట్ తీసుకోండి 7వ రోజు. చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, మనిషి ఆ రోజు తర్వాత 7వ రోజు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోండి. ఏ రోజైనా అది శనివారం కావచ్చు, ఆదివారం కావచ్చు, సోమవారం కావచ్చు. ఎస్పెషల్లీ నేను బిజీగా ఉన్నాను, నా జీవితం నేను లేకపోతే నాది మా ఉద్యోగంలో చాలా కష్టమవుతుంది. నేను ఒకప్పుడు అనుకునేవాడిని, దేవుడు నాకు చెప్పిన తర్వాత మారినా. లేకపోతే ఆదివారాలు కూడా దేవుని పోయింది. నేను ఒకప్పుడు ఆదివారం కూడా పని సిన్సియర్గా పని చేయాలా, జీతం తీసుకుంటున్నామండి చేయాలా. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దెర్ ఇస్ ఎ టైమ్ ఆఫ్ రెస్ట్. నువ్వు రెస్ట్ తీసుకోవాలి. హల్లెలూయా. నేను లేకపోతే చాలా కష్టం అవుతుందండి.
కష్టం అవుతుందో ఏమవుతుందో తర్వాత నీవేమవుతుందో చూసుకో. ఎందుకంటే దేవుని వాక్యము ఏం చెప్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. దేవుని వాక్యాన్ని నెగ్లెక్ట్ చేయకండి. ఆయన ఏం చెప్తున్నాడు? రెస్ట్ తీసుకోవాలంటున్నాడు. రెస్ట్ అంటున్నాడు. రెస్ట్ అన్నప్పుడు యూ షుడ్ రెస్ట్. ఆ రోజు ఏం చేయాలి మరి? ఆ రోజు ఏం చేయాలి బ్రదర్? మరి నేను సరే మధ్యలో నాకు అన్ని రోజులు బిజీగా ఉంది, నేను మధ్యలో ఒక రోజు తీసుకో. ఏం చేయాలి ఆ రోజు? ఏం చేస్తావు? ఏం చేయొద్దు. సీరియస్ డిస్కషన్స్ పెట్టుకోవద్దు, గొడవలు పెట్టుకోవద్దు. ఆమేన్. గొడవలు ఏమన్నా పడేదంటే రేపు పెట్టుకుందాం, ఈ రోజు గొడవ అని చెప్పుకోవాలా? అర్థమవుతుందా? సీరియస్ డిస్కషన్స్, హెవీ డిస్కషన్స్, హెవీ ఆలోచనలు కొన్ని ఉంటాయి, సీరియస్గా ఉంటాయి, సీరియస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ సీరియస్ ప్రాబ్లమ్ను పోస్ట్పోన్ చేసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కోర్టులో ఏదైనా జరగబోతుంది, ఆ రోజు డిస్కస్ చేయొద్దు. ఆమేన్. ఎందుకు? గాడ్ ఈజ్ బిగ్గర్ దాన్ కోర్ట్. ఆమేన్. అర్థమవుతుందా? గాడ్ ఈజ్ బిగ్గర్ దాన్ దట్. నువ్వు ఆనర్ చేయి దేవుణ్ణి. ప్రభా, నేను ఈరోజు ఏవి నా మైండ్లోకి పెట్టుకోను, ఇది నేను నీతో ఉండడానికి పెట్టుకున్నాను. ఈవెన్ ఆ రోజు యూ కెన్ ఎంజాయ్ విత్ యువర్ ఫ్యామిలీ. యూ కెన్ స్పెండ్ టైం విత్ ఫ్యామిలీ. అర్థమవుతుందా? యూ కెన్ బీ అట్ పీస్. ఆ ఒక్కరోజు మైండ్లో ఈ లేనిపోని ఆలోచనలన్నీ తీసేసుకొని, ఉద్యోగం గురించి అన్నిటి గురించి పక్కకు పెట్టుకొని, ఆ ఒక్కరోజు దేవునితో గడుపుతూ, కుటుంబంతో గడుపుతూ, ఏమంటారు, లివ్ ఇన్ ప్లెజర్. అట్లని సిన్ఫుల్ ప్లెజర్స్ కాదు, పాపపు సంతోషాలు కాదు, పాపపు క్రియలు కాదు. నువ్వు నీ లైఫ్కు, నీ శరీరానికి రెస్ట్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎప్పుడైతే అది చేస్తావో దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ఉన్నతమైన స్థలం, దేశం యొక్క ఉన్నతమైన స్థలాలు ఇన్ని రోజులు నువ్వు పోయి ఉండకపోవచ్చు, కానీ నువ్వు దాన్ని ఆచరించినప్పుడు దేవుడు నిన్ను ఉన్నతమైన స్థలాలలో నడిపిస్తాడంట. హల్లెలూయా. అంతేకాకుండా యాకోబు స్వాస్థ్యము నీ అనుభవంలో వచ్చేదాన్ని. నిజానికి దేవుని సన్నిధిలో చెప్తున్నా, మనం ఎవరం కూడా ఇంకా యాకోబు స్వాస్థ్యాన్ని మనం రుచి కూడా చూడలేదు. యాకోబు స్వాస్థ్యం అంటే మనం అసలు ఇట్లా ఉన్నాం, మనం మెర్సిడీస్ బెంజ్ అరేంజ్లో ఉంటాం. నిజంగా చెప్తున్నాం. దేవుడు యాకోబుకి ఇచ్చిన స్వాస్థ్యం మీరు చదవండి. యాకోబు బ్లెస్సింగ్ గురించి నేను ఒకసారి చెప్పాను, టీచ్ చేశాను. బ్లెస్సింగ్, యాకోబుకి దేవుడు ఇచ్చిన బ్లెస్సింగ్ ఏంటంటే, ఆకాశంలో బ్లెస్సింగే, భూమి మీద బ్లెస్సింగ్, అన్ని బ్లెస్సింగే ఉన్నాయి ఆయనకు. ఆ బ్లెస్సింగ్ మనం అనుభవించాలి అంటే దేవుడు అందుకే ఆయన గుర్తు చేస్తున్నాడు, నువ్వు ఇది చేసినట్లయితే యాకోబు స్వాస్థ్యాన్ని నువ్వు అనుభవించేట్టు చేస్తావు. బ్రదర్, మీకేం తెలుసు బ్రదర్, మా ఇంట్లో ఉన్న కష్టాలు, నేను పని చేయకపోతే మాకు అసలు జరగదు మా ఇంట్లో, నేను పని చేయకపోతే నేను ఆదివారం కూడా పోయి పని చేయాల్సి వస్తుంది. మన శరీరము మట్టి నుంచి తీయబడింది. మీరు కొన్నిసార్లు చెమట పట్టినప్పుడు ఇట్లా అనండి, ఏమొస్తుంది? మట్టి వస్తుంది, బూడిద వస్తుంది, ఏదో వస్తుంది కదా, మట్టి వస్తుంది. ఒక మనిషి చనిపోయాడు, పెట్టెలో పెట్టినారు, పని లోపల పూడ్చిపెట్టినారు. ఓ 4-5 సంవత్సరాల తర్వాత తీసి చూస్తే ఏముంటుంది? ఎముకలు ఉంటాయి, అంత మట్టే, అది మట్టే. అందుకే చనిపోయేప్పుడు ఏం చేస్తారు తెలుసా? మళ్ళీ మట్టి వేస్తుంటారు అందరూ లాస్ట్లో. నువ్వు మట్టి నుంచి వచ్చినావు కాబట్టి నువ్వు మట్టి అయిపోదు, అది చదువుతారు, అది వేస్తుంటారు, మట్టి వేస్తుంటారు. మట్టే, ఈ శరీరం అంతా మట్టే. ఆమేన్. మట్టే, కానీ దీంట్లో దేవుని మహిమ ఉంది. బాగా గుర్తుపెట్టుకో, మట్టి అంతా మట్టి కాదు, మనలో దేవుని మహిమ ఉంది. అర్థం లెజర్స్లో ట్రెషర్ ఉందని చెప్తాడు పౌలు ఏమంటాడు? అర్థం లెజర్ అంటే 10 రూపాయలు దొరుకుతుంది, కానీ దాంట్లో ఏముందంట? ట్రెషర్ ఉంది, దేవుడు ఉన్నాడు లోపల. హల్లెలూయా. అర్థమవుతుందా? దాని విలువ ఏమవుతుంది? ఇప్పుడు బంగారు నింపి పెట్టినారు 10 రూపాయల మట్టి కుండలో, ఎంత దాని విలువ అప్పుడు? ఆ బంగారు ఎంత విలువ, అంత విలువ ప్లస్ 10 రూపాయలు వేసుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనము దేవుని యొక్క ఊపిరి నుంచి తయారు చేయబడ్డాం. మన ఆత్మ చచ్చిపోదు, మనం పరలోకంలోనే నరకంలోనే ఉంటాం, కానీ మనమంతా పరలోకంలోనే ఉంటాం. ఎందుకంటే యేసుప్రభువుని అంగీకరించినాం కాబట్టి. యేసుప్రభువుని అంగీకరించకుండా పాపం జీవితంలో ఉండేటోళ్ళంతా నరకంలో ఉంటుంది. ఓకే, మన ఆత్మలో ఓకే, శరీరం ఎక్కడికి పోతుంది? మట్టిలోకి పోతుంది. ఓకే, అయితే లేవీకాండము 25వ అధ్యాయం చూడండి, గమనించండి. దేవుడు ఒక నిబంధన ఇచ్చింది వీళ్ళకి. లేవీకాండం 25వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చూద్దాం. మరియు యెహోవా సీనాయి కొండ మీద మోషేకు ఈలాగు సెలవిచ్చెను. 2వ వచనం, నీవు ఇశ్రాయేలుతో ఇట్లను, నేను నీకు ఇచ్చుచున్న దేశంలోనికి మీరు వచ్చిన తర్వాత ఆ భూమి కూడా యెహోవా పెద్ద విశ్రాంతి కాలము ఆచరించవలను. ఎవరెవరు ఆచరించాలి ఇప్పుడు? మనుషులకే చెప్పాల, ఇంకొకరికి ఎవరు చెప్పారు? ఇక్కడ భూమి కూడా విశ్రాంతిని ఆచరించాల. నెక్స్ట్ 3rd వర్స్,
6 సంవత్సరములు నీ చేను విత్తవలను, 6 సంవత్సరములు నీ ఫలవృక్షముల తోటను వర్ధించి దాని ఫలములను కూర్చుకొనవచ్చును. నెక్స్ట్ 4th verse. 7వ సంవత్సరము భూమికి మహావిశ్రాంతి కాలము, అనగా యెహోవా పేరట విశ్రాంతి సంవత్సరముగా ఉండవలను. అందులో నీ చేను విత్తకూడదు, నీ ఫలవృక్షముల తోటను శుద్ధి పరచకూడదు. 7వ సంవత్సరం మాత్రం నువ్వేం చేయకూడదు. చాలా కష్టం వచ్చినాయి. ఇట్లా 7వ సంవత్సరం మనం ఏం తినాలా? 7వ సంవత్సరం విత్తకపోతే ఏం చేయాలా? ఏడేమంటున్నాడు? అదే చెప్పేది. ఏమంటున్నాడు? విత్తకూడదు, నువ్వు ఏం చేయకూడదు, కూర్చోకూడదు. 6 సంవత్సరాలకు 6 సంవత్సరాలు తింటివి, 7వ సంవత్సరం ఎట్లా పరిస్థితి కదా? దేవుడు మనకంటే బాగా తెలియదు. నెక్స్ట్ 20th verse, 20వ వచనం. దేవుడు ఇక్కడ చెప్తున్నాడు చూడండి. 7వ ఏట మేము ఏమి తిందుము? ఇదిగో మేము చల్లను పంట కూర్చొని వల్ల కదే అనుకుందరేమో. అంటే ఏమర్థము? మేమేం తినాలా? మేము కూర్చుకోలేదే, పంట లేదే అని అనుకుందరేమో. నెక్స్ట్, అయితే నేను 6వ ఏట నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించేదను, అది 3 ఏళ్ల పంటను మీకు కలుగజేయను. హల్లెలూయా. ఒకే సంవత్సరంలో 3 ఏళ్ల పంట వస్తుందంట. హల్లెలూయా. నెక్స్ట్ వర్స్. మీరు 8వ సంవత్సరమున విత్తనములు విత్తి 9వ సంవత్సరం వరకు పాత పంట తినేదరు, దాని పంటను కూర్చు వరకు పాత దానిని తినేదరు. హల్లెలూయా. మన దేవుడు ఒక ఆర్డర్, సిస్టమేటిక్ గా ఉంచే దేవుడు. మట్టికి దేవుడు రెస్ట్ ఇస్తున్నాడు, ఇయ్యాలా అని చెప్తున్నాడు. ఇవ్వాలి. ఆ మట్టి నుంచి నువ్వు తయారు చేయబడినావు. మట్టి నుంచి మనం తయారు చేయబడ్డాం. అవర్ బాడీ నీడ్స్ రెస్ట్. 6 రోజులు పని చేయి, 7వ రోజు రెస్ట్ తీసుకో. హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించండి, మట్టికి ఏమని చెప్తున్నారంటే 6 సంవత్సరాలు విత్తనాలు నాటొచ్చు, అన్ని చేయొచ్చు, కానీ 7వ సంవత్సరం చేయొద్దు. ఈరోజు ఇజ్రాయెల్ ఈజ్ ది లార్జెస్ట్ ఫుడ్ ప్రొడ్యూసర్ ఇన్ యూరోపే కాదు, వరల్డ్ లో లార్జెస్ట్ ఫుడ్ ప్రొడ్యూసర్ అంటే ఇజ్రాయెల్ టూర్ పోయిన వాళ్ళని మీరు అడగండి, ఒక్క దానిమ్మ పండు బస్సులో అందరూ తింటారంట. 50 మంది కూర్చొని బస్సులో పోతే ఒకే దానిమ్మ పండు తింటారంట. అది తిన్నా మిగిలిపోతుందంట. అంటే వాళ్ళ పండ్లు ఇంత పెద్దగా ఉంటాయి. దే ఆర్ ప్రొడ్యూసింగ్ ఇట్. వాళ్ళు దే ఛాలెంజ్ ది వరల్డ్. మేము ప్రపంచానికంతా మేము ఆహారం సప్లై చేస్తామని. ఎందుకు? కారణం ఏంటంటే దే ఆర్ ప్రాక్టీసింగ్ దిస్. మన వాళ్ళు ప్రాక్టీస్ చేయరు, ఇవి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎందుకు పంటలు పండటం లేదు? వాళ్ళు ఏం చేస్తారంటే ఇశ్రాయేల్ అంతట్లో అదే టైంలో చేయరు. కొన్ని ఎకరాలు ఈ సంవత్సరం రెస్ట్ ఇస్తే కొన్ని ఎకరాలు ఇంకో సంవత్సరం రెస్ట్ ఇస్తారు. సో దట్ అందరికీ ఫుడ్ అన్ని టైమ్స్లో ఉండేట్టు వాళ్ళు ఆ విధంగా ప్లాన్ చేసుకున్నారు. హల్లెలూయా. ఈ రోజుకు మీరు ఇజ్రాయెల్ ఎవరైనా అడిగి అనుకోండి, డ్రిప్ ఇరిగేషన్ తయారు చేసింది వాళ్ళే, మిగతా అన్ని ఇన్నోవేటివ్ థింగ్స్ అన్ని వాళ్ళే. కానీ దిస్ ఈస్ గాడ్స్ ప్రిన్సిపల్. దేవుడు ఏం చెప్పిండంటే 6 సంవత్సరాలు మాత్రం మీరు నాటొచ్చు, 7వ సంవత్సరం దానికి రెస్ట్ ఇవ్వండి. ఈ ప్రిన్సిపల్ని బట్టి ఒక స్టడీ చేశారు. స్టడీ చేసినప్పుడు ఏం చేస్తారంటే, దిస్ ఇస్ ఎ స్టడీ, ఇంటర్నెట్లో కూడా ఉంది, మీరు కావాలంటే చూడొచ్చు. ఈ స్టడీ ప్రకారం ఏంటంటే రెస్ట్ 7వ సంవత్సరం రెస్ట్ ఇవ్వకుండా మట్టిని అట్లా ఒక 10 సంవత్సరాలు పెట్టిన మట్టిని అట్లే పెట్టినారు. 7వ సంవత్సరం రెస్ట్ ఇచ్చి తర్వాత పంట పండించే ఆ మట్టిని రెండింటిని పెట్టి న్యూట్రియంట్స్ చెక్ చేస్తారు. వాటిలో ఏముంది, న్యూట్రిటివ్ వాల్యూ ఈ యొక్క మట్టిలో ఏముంది అని చెక్ చేస్తే ఈ యొక్క రెస్ట్ ఇచ్చిన దాంట్లో 60% మోర్ న్యూట్రిషియస్ దాన్ ది అదర్ వన్. మనం అనుకుంటుంటాం కొన్నిసార్లు, మా 30 ఏళ్ల క్రితం టమాటాలు భలే ఉండండి, ఇప్పుడు టమాటాలు ఏం బాగాలేవు, అప్పుడు మేము తిన్నది చాలా బాగుండే, ఇప్పుడు ఏం బాగాలేవు అంటుంటారు. ఎందుకు అంటుంటారు? నిజమే అది. ఎందుకు నిజం అంటే సేద్యం చేస్తూనే ఉన్నారు. ఈ యొక్క భూమిలో సారం పోయింది. కానీ అదే దేవుడి ప్రకారంగా 6 సంవత్సరాల తర్వాత రెస్ట్ ఇచ్చి చేసేటైతే చాలా మంచి బ్యూటిఫుల్ రిజల్ట్స్ చూస్తాం. మట్టి గురించి దేవుడు అంత ఇంపార్టెంట్ అని చెప్తున్నప్పుడు మనం ఎంత ఇంపార్టెంట్ రెస్ట్ తీసుకోవడం. ఆమేన్. హల్లెలూయా. మన జీవితాలు దేవుడు ఇంపార్టెంట్ కాబట్టి, మనం మట్టి నుంచి తీయబడ్డాం కాబట్టే ఈ విషయం చెప్తున్నాడు. మీరు అనుకోవచ్చు, బ్రదర్ మీరు బాగానే చెప్పినారు కానీ ప్రతిరోజు ఉద్యోగం పోకపోతే మాకు జరగదు, ప్రతిరోజు మేము పనికి పోకపోతే మాకు కుదరదు అనేటోళ్ళు ఉంటారు. చాలా చిన్న ఉద్యోగాలు. అది నువ్వు ప్రతిరోజు పోతూనే ఉంటే నువ్వు ఆ చిన్న ఉద్యోగంలోనే ఉంటావు.
కానీ దేవుడు చెప్పినట్టు 6వ రోజు తర్వాత, ప్రభా నేను నీకు గౌరవిస్తున్నాను, నువ్వు చెప్పిన ప్రకారంగా నేను రెస్ట్ తీసుకుంటాను, హల్లెలూయా, నేను నా శరీరానికి రెస్ట్ ఇస్తాను, నేను ఈరోజు పనికి పోను, పోతే పోయింది ప్రభా, నాకు 200 300 నాకు వచ్చేది, అది కూలీ లేకపోయినా నేను నీ వాక్య ప్రకారంగా నేను రెస్ట్ ఉంటాను అని ప్రయత్నం చేసి చూడండి. గాడ్ విల్ లిఫ్ట్ యూ అబౌవ్ ఎవ్రీ పర్సన్. మీ చుట్టుపక్కల ఉన్న అందరికంటే దేవుడు పైకి తీసుకొస్తాడు. ఎందుకంటే దేవుని వాక్యం అది. మనుషులు ఎంతసేపు ఏం ఆలోచిస్తారంటే నేను కష్టపడాలా. దేవుని మర్చిపోతారు, దేవుని యొక్క శక్తిని మర్చిపోతారు. దేవుడి ప్రామిస్ చేసిండు, నేను మీకు ఆశీర్వాదాన్ని పంపిస్తాను, ఆ రోజునే పని చేయండి. 6వ రోజున దేవుడు ఎటువంటి ఆశీర్వాదాన్ని ఇస్తాడంటే 7వ రోజు 8వ రోజు వరకు కూడా మీకు ఉండే విధంగా దేవుడు ఇస్తాడు. ఇది దేవుని వాక్యం. హల్లెలూయా. ఆ రోజు ఏం చేయాలా? రెస్ట్ తీసుకున్న రోజు దేవునితో కొంచెంసేపు గడపండి, కుటుంబంతో గడపండి, లేనిపోని ఆలోచనలు పెట్టుకోకూడదు. రెస్ట్, ఇట్స్ అ టైమ్ ఆఫ్ రెస్ట్. శరీరానికి రెస్ట్ ఇవ్వండి. నడుస్తూనే ఉంటారు కొందరు నడుస్తూనే ఉంటారు. ఆటోలకు డబ్బులు ఖర్చు అయితే నడుస్తూనే ఉంటారు కిలోమీటర్లు. కొందరు ప్రయాసపడుతుంటారు బాగా పొద్దున్న నుంచి రాత్రి. ఇట్ నీడ్స్ రెస్ట్. లేకపోతే శరీరము తట్టుకోలేదు, రోగాలు వస్తాయి. ఈరోజు డయాబెటీస్, ఈరోజు హైపర్ టెన్షన్, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఎందుకు గురించి వస్తున్నాయి? స్ట్రెస్ఫుల్ లైఫ్, స్ట్రెస్. మన శరీరంలో యాంటీబాడీస్ ఉంటాయి. సైన్స్ చదివే పిల్లలకు అర్థమవుతుంది నేను చెప్పేది. యాంటీబాడీస్ ఉంటాయి. యాంటీబాడీస్ ఎందుకు తయారవుతాయంటే మన బాడీలో బయట నుంచి ఏదైనా శత్రువు మన లోపలికి వస్తే వాటిని ఫైట్ చేయడానికి ఉంటాయి. కానీ మనమే మన బాడీని స్ట్రెస్లోకి గురి చేసి, ఒత్తిడికి ఎక్కువ గురి చేసినప్పుడు, కూర్చొని ఆలోచించి గురి చేసినప్పుడు అలసిపోయేది మనిషి. ఎక్కువ శారీరకంగా కష్టపడితే కాదు అలసిపోయేది మనిషి ఎక్కువ. చాలా మంది ఈరోజు అలసిపోవడానికి కారణం, చాలా మంది ఈరోజు స్ట్రెస్కు గురి అవ్వడానికి కారణం ఏంటంటే మైండ్లో ఎక్కువ ఆలోచించి రేపు ఏమవుతుందో, ఎల్లుండి ఏమవుతుందో, ఆ తర్వాత ఏమవుతుందో వద్దు, దాన్ని బట్టి ఎక్కువ స్ట్రెస్ అయిపోతుంది. ఆ పరిస్థితిలో ఏమవుతుందంటే ఈ యాంటీబాడీస్ బయట నుంచి వచ్చే వాటికి పోరడం, బయట నుంచి వచ్చే ప్రెషర్కు పోరడం, నువ్వే ప్రెషర్ పడుతున్నావు కాబట్టి నీ శరీరంలో నీకే యాంటీబాడీస్ అగేన్స్ట్గా తయారవుతుంది. ఆమె ఇవన్నీ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటారు. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే నీ ఇమ్యూనిటీ, నిన్ను కాపాడాల్సిన ఇమ్యూనిటీ అదే నీకు శత్రువు అయి కూర్చుంటుంది. కారణం నీవు లేనిపోని ఆలోచనలు తెచ్చి నీ శరీరాన్ని ప్రెషర్ కింద పెడుతున్నావు. దేవుడు చెప్పినట్టు రెస్ట్ తీసుకో. 1 డే రెస్ట్ ఇవ్వు. వారంలో ఒక రోజు ప్రత్యేకించి పెట్టు దేవునికి కూర్చోండి, ఏదైనా చేసుకోండి, ఇంట్లో ఫ్రీగా పడుకోండి, ఫ్యామిలీతో గడపండి, బయటికి పోండి, స్పెండ్ సమ్ టైం. అర్థమవుతుందా? నువ్వు రొటీన్గా ఆలోచించే ఆలోచనలు, నువ్వు రొటీన్గా నిన్ను ప్రెషర్కు గురి చేసే ఆలోచనలు ఒకరోజు పక్కకు పెట్టేసేయండి. వద్దు నాయన, నేను నిన్ను గౌరవిస్తాను, నువ్వు చెప్పిన రెస్ట్ తీసుకోమని, నేను నీ తరపున నీ యొక్క పరిశుద్ధంగా నేను దీన్ని ఆచరిస్తాను, ప్రత్యేకంగా ఈ దినాన్ని నేను పెట్టుకుంటాను. హల్లెలూయా. దేవుని ఉద్దేశం ఏంటంటే దాన్ని ప్రత్యేకించు, దాన్ని స్పెషల్గా చూడు, అన్ని రోజుల్లో చూడొద్దు. అందుకే కొన్ని దేశాల్లో ఏం చేస్తారు తెలుసా? కొన్ని దేశాల్లో వీకెండ్ అంటే సాటర్డే సండే వస్తుంది కదా, 5 రోజులు పని చేస్తారు, 6వ రోజు 7వ రోజు తినేస్తారు, అన్ని 6-5 తిరిగి అవి కొట్టుకొని వస్తారు. అండ్ దే ఆర్ లివింగ్ వెరీ వెల్, బాగున్నారు. బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకోకపోవచ్చు కానీ హెల్దీగా చాలా కాలం బాగా ఉంటున్నారు. బికాస్ స్ట్రెస్ లేదు వాళ్ళకు. మనమేమి బ్యాంకులో 1,00,000 రూపాయలు 2 లక్షలు పెట్టుకున్నా కూడా ఇంకా రేపు వస్తుందో, ఇంకా ఎల్లుండి వస్తుందో, ఆ పిల్లకెట్ట పెళ్లి చేయాలా, ఈ పిల్లలకెట్ట పెళ్లి చేయాలా, ఈ పిల్ల ఫీజు ఎప్పుడు కట్టాలా, ఆ పిల్ల ఇదే ఉంటాయి మైండ్. ఏమవుతుంది? అర్థమవుతుందా? దేవుడు మనిషిని ప్లాన్ చేసినప్పుడు బైబిల్లో మనము జయించి జీవించడానికి దేవుడు చాలా విషయాలు పెట్టాడు. దిస్ ఈజ్ వండర్ఫుల్ థింగ్. నాకు దేవుడు ఇది నేర్పించినప్పటి నుంచి ఐఎమ్ జస్ట్ గ్రోయింగ్ ఇన్ దిస్ లైక్ ఎనీథింగ్. మీరు నమ్మరు, నా నిద్ర పెరిగింది. నమ్మరు, నేను ఎక్కువ నిద్రపోవడం మొదలుపెట్టాను. 2 years బ్యాక్ ఒక అమ్మాయి చూసింది నన్ను. మళ్ళీ ఒకసారి నేను పాప వాళ్ళ ఇంటికి పోయినాం. తను ప్రెగ్నెంట్ అయితే పోయింది. అమ్మాయి మధ్యలో మాట అనేది, అలా 2 years బ్యాక్ చూసామన్నా నేను, మళ్ళీ ఈరోజు చూస్తే చాలా బాగున్నారన్న, మీరు అప్పట్లాగా లేరన్న. హల్లెలూయా. 2 years బ్యాక్ నా ఏజ్ 2 years తక్కువ,
ఇప్పుడు 2 years ఎక్కువైనా కూడా ఐఎమ్ లుకింగ్ గ్రేట్ అట. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆమె యూ అండర్స్టాండ్? ప్రాబ్లం ఎక్కడొచ్చింది అంటే రెస్ట్ లేదు. దేవుడు చెప్పిన ప్రకారంగా రెస్ట్ తీసుకో. ఇంతకుముందు సండేస్ ప్రీచ్ చేయాలంటే చాలా ఆలోచించాను. ఏం వాక్యం, ఎక్కువ నైట్ 4 వరకు మేలుకోవడము, 5 వరకు మేలుకోవడం తప్పు కాదు, తప్పు అన్నాను. బట్ వాక్యం ఇచ్చేది దేవుడు, మాట్లాడేది దేవుడు, మధ్యలో నేనేవాడిని. అర్థమవుతుందా? అంతగా ప్రెషర్ మనం అనుభవించాల్సిన అవసరం లేదు. బాబా నువ్వు ఏది చెప్తే చెప్తాను. హల్లెలూయా. ఎవ్రీథింగ్ ఈజ్ చేంజింగ్. ప్రభా నువ్వు వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ యూ డూ. నాకు ప్రెషర్ నేను తీసుకోను. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎవ్రీథింగ్ చేంజెస్. ఇప్పుడు మై డిజైర్ ఫర్ యూ, మిమ్మల్ని చూసినప్పుడు నాకుండే డిజైర్ ఏంటంటే యూ షుడ్ లుక్ బెటర్. ఈ రోజు ఉన్నట్టు కంటే నెక్స్ట్ వీక్ ఇంకా బెటర్గా ఉండాలి. స్ట్రాంగర్, హెల్దియర్, వైజర్, అన్ని విషయాల్లో అభివృద్ధి చెందుతా ఉండాలి. ఎట్లా జరుగుతుంది అది? ఎప్పుడు స్ట్రెస్ఫుల్గా కూర్చొని అవి ఇవి పెట్టుకుంటే రావు. అన్నీ పక్కపడేయండి. అందుకే నేను 3 weeksగా చెప్పిన మాట ఏంటంటే డోంట్ వరీ. వరి అనేది నేను ఇంకా నాశనం వైపు నడిపిస్తుంది, కానీ వరి అనేది దేవుణ్ణి కాదు, అసలు సైతాను. అందుకే ఎక్కువ చింతించొద్దు. ఎక్కువ కాదు, అసలు చింతించొద్దు. నీ చింత యావత్తు ఎవరి మీద వేయాలా? యేసు ప్రభు మీద వేసి ఇసిరయ్యి. హల్లెలూయా. చేతిలో బాగుంటుంది, తీసుకొని ఇస్తావా? ఇట్లా ఏం చేస్తావు? డోంట్ వరీ. ఇక చూడండి నెక్స్ట్ వర్స్. మనం రక్షణ పొందిన మాట, రక్షణ గురించి చెప్తున్నాడు. దేవుడు మనుష్య జాతికి ఇచ్చినటువంటి అతిపెద్ద ఆశీర్వాదం ఏంటంటే రక్షణ. ఆ రక్షణ ఎట్లా వచ్చింది చూడండి. పని చేయక. అందరు చెప్పండి, పని చేయక. నువ్వు పని చేస్తుంటే ఆ రక్షణ రావడం కోసం లేదు. నేను కూడా పని చేయలే. మనం ఏదైనా పని చేసి తెచ్చుకుంటే అది రక్షణే కాదు దేవుని దృష్టిలో. హల్లెలూయా. చూడండి, పని చేయక భక్తిహీనుని నీతిమంతుడిగా తీర్చు వాని యందు విశ్వాసం ఉంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుతున్నది. హల్లెలూయా. నా విశ్వాసము నీతిగా ఎప్పుడు ఎంచబడిందంటే నేనేం పని చేయలేదు. ఆమేన్. నేను పని చేసి దేవుని దగ్గర తెచ్చుకున్నాను అంటే అది అసలు కాదు. ఇక్కడ ఏంటంట, మనమంతా ఏం చేస్తున్నాము? అరే భక్తిహీనుని, ఒకప్పుడు నేను పనికి మాలాగా జీవించడాన్ని, కానీ నన్ను నీతిమంతునిగా మార్చగలడు ఈయన దేవుడు అని ఎప్పుడైతే నమ్మినామో ఆ విశ్వాసం ఏమైంది? దేవుని దృష్టిలో నీతిగా ఎంచబడింది. హల్లెలూయా. పని చేయట్లేదు. నీ సాల్వేషన్ కూడా ఇట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్. నీ రక్షణ ఎక్కడి నుంచి మొదలు పడుతుంది? విశ్రాంతి నుంచి. నువ్వు పని చేయటం లేదు, నువ్వు పని చేస్తున్నావు అంటే నువ్వు రెస్ట్లో లేవని అర్థం. అర్థమవుతుందా? డోంట్ బీ. మీరు ఆలోచించండి, మన రక్షణ జీవితం మొదలైందే విశ్రాంతి నుంచి. ఆమేన్. మనిషి తయారైనప్పటి నుంచి వాడు మొట్టమొదటిలో చూసిందే విశ్రాంతి నుంచి. కానీ దీస్ ఆర్ ది డేస్ వేర్ సేటన్ ఈస్ పుట్టింగ్ ఒక బిజీ అనే అటాక్ పెడుతుంది అందరి మీద. బిజీ అంటే ఏం తెలుసా? BUSY అంటే బీయింగ్ అండర్ సేటన్స్ యోక్ అంట. బిజీ అంటే బీయింగ్ అండర్ సేటన్స్ యోక్, సైతాన్ యొక్క కాడి మనుషుల మీద పెడతారు. సండేస్ కూడా పని చేయాలా? సీఎం భలే పని చేపిస్తున్నాడండి, మన సీఎం భలే పని చేపిస్తున్నాడండి. ఇట్ ఈస్ అగైన్స్ట్ గాడ్. దేవునికి వ్యతిరేకం. ఆమేన్. భలే పని చేస్తున్నావు, భలే పని చేస్తే నువ్వు చెయ్యి, అందరినీ చేయించడం కాదు. బికాస్ దిస్ ఈస్ ఫ్రమ్ గాడ్. దేవుడు ఏమంటున్నాడు? ఒకరోజు ప్రత్యేకపరచుకో, ఒకరోజు వారానికి ఒకరోజు సెట్ అసైడ్, పక్కకు పెట్టు. ఆ దేవునితో గడుపు, నీ కుటుంబంతో గడుపు, ప్రశాంతంగా గడుపు. వేరే ఏ ఇతర వ్యాసంగాలు లేకుండా బీ ఇన్ అగ్రిమెంట్ విత్ యువర్ ఫ్యామిలీ. గొడవలు వద్దు, డిస్టర్బెన్సెస్ వద్దు, వేరే ఆలోచనలు వద్దు. ఎంత పెద్ద ఆలోచన, ఎంత పెద్ద సమస్య ఉన్నా, ప్రభా ఈ సమస్యను గురించి నేను ఆలోచించను, ఈ రోజుకి నేను దాన్ని పక్కకు పెట్టేస్తున్నాను. హల్లెలూయా. ఆ సమస్యను దేవుడు చూసుకుంటాడా? ఆయన ఏమంటున్నాడు? నన్ను మీరు ఘనపరుస్తారు కాబట్టి నేను మిమ్మల్ని ఉన్నతమైన స్థలాల్లో మిమ్మల్ని తీసుకుపోతాను, మీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యము మీరు అనుభవించేట్టు చేస్తానంట. హల్లెలూయా. నా డిజైర్ ఏంటంటే మనమందరూ యాకోబు స్వాస్థ్యాన్ని అనుభవించాలి. మనం వాసన చూసింటామేమో అంతే. మనం ఏదైనా కొంచెం మంచి జరిగిందంటే వాసన చూసింటాం.
నిజంగా యాకోబు స్వాస్థ్యంలోనికి మనం అందరం ఎంజాయ్ చేసి వెళ్ళిపోయినామంటే అసలు మనం వీడున్నాం అసలు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మై డిజైర్, బాగా గమనించండి. ఈ రోజు మనం వీఆర్ స్టార్టింగ్ దిస్ థింగ్, ట్రైనింగ్ అనేది మనం తీసుకున్నాం టాపిక్, ఏలడం అనేది. నువ్వు రెస్ట్ తీసుకోకుండా నువ్వు ఏలలేవు, రెస్ట్ తీసుకోకుండా నువ్వు ఏలలేవు. ఇంకొక చిన్న మాట చెప్పనా, మేబీ ఒక 2 minutes ఎక్స్ట్రా తీసుకుంటాను. చాలాసార్లు ఏమనుకునేవాళ్ళంటే భూమి అంత ఇంపార్టెన్సా, భూమికి రెస్ట్ ఇవ్వడం అంత ఇంపార్టెంటా అనుకునేవాళ్ళు. దినవృత్తాంతం గ్రంథంలో మనం గమనించినట్లయితే చూడండి ఒకసారి. 2వ దినవృత్తాంతము 36వ అధ్యాయం 19వ వచనం. ఒకరి చెప్పు, ఇది చదవక ముందు దీనికి చిన్న ఉపోద్ఘాతం చెప్తాం, వినండి. పాత నిబంధనలో ఒక విషయం జరిగింది. ఇశ్రాయేలీయుల దేశాన్నంతటినీ కూడా నెబుకద్నెజర్ అనే బబులోను దేశపు రాజు వచ్చి నాశనం చేసి, దేవుని యొక్క దేవాలయాన్ని కూడా నాశనం చేసి, ఇశ్రాయేలీయులందరినీ కూడా బందీలుగా తీసుకొని వెళ్ళిపోయాడు. చంపేతులను చంపేసిండు, బ్రతికిన వాళ్ళను చెర పట్టుకొని పోయిండు. ఇశ్రాయేలు దేశము 70 సంవత్సరాలు మనుషులు లేకుండా ఒట్టిగా పడిపోయింది. ఓకే, ఆ బ్యాక్ డ్రాప్ లో ఇది చదువు. అదియుగాక కల్దీయులు దేవుని మందిరమును తగలబెట్టి యెరూషలేము ప్రాకారమును పడగొట్టి, నేనేమనుకున్నానంటే దీనికి కారణము మనోళ్ళు ఎప్పుడు చేస్తుంటారు, అది విగ్రహారాధన చేయడమో, ఏదైనా వేరే దేవతలను పూజించడమో, ఇట్లాంటి పనులు చేసింటారు అనుకున్నా. కానీ ఇక్కడ దేవుడు మనకు కావలసిన వాక్యాన్ని చూపిస్తున్నాడు. దాని యొక్క నగరాలన్నింటినీ కాల్చివేసిరి, దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నింటినీ బొత్తిగా పాడు చేసిరి. నెక్స్ట్ వర్స్. ఖడ్గము చేత హతులు కాకుండా తప్పించుకొని వారిని అతడు బబులోనుకు తీసుకొని పోయాను. రాజ్యము పారసీకుల దగ్గర వరకు వారు అక్కడనే ఉండి అతనికిని అతని కుమారులకును దాసులైంది. నెక్స్ట్. ఇర్మియా ద్వారా, ఇది బాగా ఇంపార్టెంట్, బాగా గమనించండి. ఇర్మియా ద్వారా పలకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించు వరకు ఇది సంభవించను. విశ్రాంతి దినములను దేశము అనుభవించినంత వరకు ఇది జరిగింది. దేశము పాడుగాను 70 సంవత్సరముల కాలము అది విశ్రాంతి దినములను అనుభవించను. దేశమంతా ఏమైందంటే ఇశ్రాయేలీయులు బాగా కష్టపడుతున్నారు. కష్టపడి 7వ సంవత్సరం వచ్చినా దానికి విశ్రాంతి ఇవ్వటంలా మళ్ళా దున్నుతున్నారు. దేవుడు గమనించిండు, ఏంది వీళ్ళు ఇట్లా చేస్తున్నారు? నేనేం చెప్పినాను, 6 సంవత్సరాల తర్వాత 7వ సంవత్సరము రెస్ట్ ఇవ్వమని చెప్పిన. దున్నుతూనే ఉన్నారు. అవునా? దేవుడు ఏం చేశారంటే ఈ ఇశ్రాయేలీయులనే ఇక్కడ లేకుండా చేస్తే ఈ భూమికి విశ్రాంతి వస్తుంది. హల్లెలూయా. భూమి ఎంత ఇంపార్టెంట్ చూడండి దేవుని దృష్టిలో. ఇక్కడ భూమి ఎంత ఇంపార్టెంట్. ఆ భూమికి విశ్రాంతి 70 సంవత్సరాలు. 70 సంవత్సరాల్లో 6 సంవత్సరాల తర్వాత 7వ సంవత్సరం రెస్ట్. అవునా? విశ్రాంతి. భూమి పైన ఆడ మనుషులు లేనందుకు భూమి విశ్రాంతిని అనుభవించిందంటే, భూమి విశ్రాంతి దినాలను అనుభవించను. 70 సంవత్సరాలు దేవుడు మనుషులనే లేకుండా చేసాడు. ఈ మనుషులు ఉన్నారు కానీ దీనికి విశ్రాంతిని ఇవ్వటం లేదు. ఈ మనుషులనే తీసేస్తాను, ఈ భూమికి విశ్రాంతి అవసరము. ఎందుకంటే వీళ్ళు చనిపోతారు, తర్వాత వీళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళకు ఈ భూమి పనిచేయదు. అర్థమవుతుందా? భూమి సారవంతంగా. ఈ రోజు కూడా ఇజ్రాయెల్ దేశము ఇంత ఫర్టైల్గా ఇంత మంచిగా ఉంది అంటే దానికి కారణం ఏంటంటే దే ఆర్ ఫాలోయింగ్ దిస్. అందుకే నువ్వు విశ్రాంతి దినం ఆచరించట్లేదు అనుకుంటే, విశ్రాంతి దినం అంటే నేను చెప్తున్నాను, బీ స్పెసిఫిక్. సబ్బాత్ అనటం లేదు, ఆదివారం అనటం లేదు. నువ్వు ఆదివారమే బిజీ అయితే చూస్ సమ్ అదర్ డే, ఇంకో రోజు చూసుకో. బట్ అన్ని రోజుల్లాగా చేయొద్దు. ఆ రోజు నువ్వు హ్యాపీగా, హెల్తీగా, విత్ ఆల్ ప్లేజర్స్, చికెన్ బిర్యానీ తింటావు, మటన్ బిర్యానీ ఏ తింటావు వచ్చేసుకో. బట్ బీ విత్ యువర్ ఏమంటారు, నీ హృదయంలో ఎటువంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా గడుపు. దేవుని వాక్యం చూడండి, నువ్వు వీళ్ళు విశ్రాంతి లేదు భూమికి. దేవుడు ఏం చేసిండు, వాళ్ళని తీసేసిండు. ఆమేన్. అర్థమవుతుందా? గాడ్ నోస్ ఎలా దానికి విశ్రాంతి ఇప్పించాలో దేవునికి తెలుసు. వాళ్ళ బబులోనులు వచ్చి పట్టుకపోయిన దానికి వీళ్ళు పాపం కాదు, వీళ్ళు చేసింది ఏంటి, దానికి విశ్రాంతి ఇవ్వలేదు.
భూమికి విశ్రాంతి అవసరం. భూమి నుంచి తీయబడిన నీ శరీరానికి కూడా విశ్రాంతి అవసరం. నువ్వు చాలా కాలం జీవించాలా, నువ్వు చాలా కాలం ఆరోగ్యంగా ఉండాలా. నిజానికి నీ గుండె అనుకుంటున్నారు, చాలా మంది అనుకుంటుంది ఏంటంటే గుండె ఆగకుండా కొట్టుకుంటుంది. నీకు తెలుసా, గుండె కొట్టుకునేదానికంటే ఆగడమే ఎక్కువ. 4 chambers ఉంటాయి హార్ట్కు. ఒక చేంబర్ కొట్టేప్పుడు ఇంకో చేంబర్ రెస్ట్లో ఉంటుంది. కొట్టేదే ఒక సెకండ్లో కొడుతుంది. ఒక సెకండ్ 1 or 2 seconds కొడుతుంది అంతే. మ్యాక్సిమం కొట్టేది 1 or 2 seconds అంతే. మిగతా టైము రిలాక్స్డ్ ఉంటుంది. దేవుడు తన జ్ఞానాన్ని మన గుండెలకు కూడా పెట్టాడు. దేవుడు అరే నువ్వు ఎప్పుడు కొట్టుకోవాలా, ఎప్పుడు కొట్టొద్దు, ఏ చేంబర్ ఎప్పుడు కొట్టాలనేది దానికి తెలుసు. నువ్వు దాన్ని తొందర పెట్టి కొట్టిస్తే అది కొట్టలేదు, చచ్చిపోతుంది. అది చచ్చిపోతే నువ్వు చచ్చిపోతుంది. కాబట్టి ఎటువంటి స్ట్రెస్ పెట్టొద్దు. గుండె దేవుడిచ్చిందే, మన శరీరము అన్నిటినీ కూడా దేవుడు తయారు చేసిండు. దానికి మనం తగినటువంటి రెస్ట్ మనం ఇచ్చుకుంటున్నప్పుడు మనం చాలా కాలము జయిస్తూ జీవిస్తాం. హల్లెలూయా. ఆర్ యు బ్లెస్డ్? కళ్ళు మూసుకుందాం, దేవుని వైపు చూద్దాం.